విచ్ డస్ నాట్ పే టాక్సెస్ అని చెప్పి. సో అది ఎంతవరకు నిజం? ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు 200 ఎకరాలు పిచ్చి పిచ్చిగా ఆస్తులు, కమర్షియల్ బిల్డింగ్స్, కాంప్లెక్స్ చాలా ఉన్నాయి. జాబ్ వచ్చింది నాకు 10 లక్షల ప్యాకేజ్ అనగానే 10 లక్షలు బానే ఉంది, అన్ని కటింగ్స్ పోను ఎంత సాలరీ. ఒక సీఏని ఒకవేళ ట్యాక్స్ తక్కువ కట్టిస్తే ఆ సీఏని మంచి సీఏ అని చెప్పి అంటారంట, అండ్ ఒకవేళ ఆ సీఏ ట్యాక్స్ ఎక్కువ కట్టిస్తే బ్యాడ్ సీఏ అని చెప్పి అంటారంట. ఇది ఎంతవరకు నిజం? డాక్టర్ మన పరిస్థితి బట్టి మెడిసిన్స్, టాబ్లెట్స్, సిరప్ అన్ని రాశాడు. ఇప్పుడు ఆ మెడిసిన్స్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి డాక్టర్ మంచి డాక్టర్ అని చెప్తాం. ట్యాక్సెస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ కట్టాలి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్ కట్టాలి అనేది చాలా అపోహ మాత్రమే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మనం ఏమన్నా కొన్నా అమ్మినా ఎలా తెలుస్తుంది? మన ఫోన్ లో ఇంటర్నెట్ చూసేటప్పుడు ఇన్కాగ్నిటో మోడ్ అనుకుంటాం, ఎవరు మనం చూడరు, మనం ఏమైనా చూసుకోవచ్చు, ఏమైనా చేసేయచ్చు అని. కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఇలాంటి ఇన్కాగ్నిటో మోడ్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. అండ్ ఈ కుమారి అంటే డాలీ చాయ్వాలా ఉన్నారు కదా సార్, అలాంటి వాళ్ళు ట్యాక్స్ నిజంగా పే చేస్తారా? మీది మొత్తం కలిపి 1000 అయినా, మీరు మొత్తం కలిపి 500 అయినా మీరు ట్యాక్స్ కట్టాల్సింది, మీకు అక్కడ ఏం ఆప్షన్ ఉండదు. అన్న వాళ్ళలో ఏమన్నా వియర్ ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నాయా? కొన్ని ట్యాక్సెస్ అయితే మరి కౌ ట్యాక్స్, డాగ్ ట్యాక్స్, విండో ట్యాక్స్ అంటే ఇంటికి ఎక్కువ కిటికీలు ఉంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. ఒకప్పుడు అయితే యూరిన్ ట్యాక్స్. అన్న నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూసుకున్నప్పుడు సెస్ అని చెప్పి చూసాను, అది ఏంటిది అసలు సెస్ అని? రోడ్ వర్క్ నడుస్తున్నప్పుడు వాళ్ళకి బోర్డు పెడతారు అక్కడ, యువర్ ట్యాక్సెస్ ఆర్ ఎట్ వర్క్. దాని అర్థం ఏంటి? మనం కట్టిన ట్యాక్సే అక్కడ జరుగుతుంది. तेरा बाप का रोड है क्या अंటారు? हाँ मेरा बाप का ही पैसे का रोड है वो, मेरा बाप ही उसका टैक्स दिया. ట్యాక్స్ అవేర్నెస్ పెంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన మన దేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన మన దేశంలో, 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్న మన దేశంలో కేవలం 1-2% ఆఫ్ ది పాపులేషన్ టాక్సెస్ పే చేస్తున్నారని మీకు తెలుసా? మనకంటే విస్తీర్ణంలో చిన్నదైన జపాన్ లో 45% ఆఫ్ ది పాపులేషన్ ట్యాక్స్ పే చేస్తే, మనకంటే పాపులేషన్ లో తక్కువైన అమెరికాలో 59% ఆఫ్ ది పాపులేషన్ ట్యాక్స్ పే చేస్తే, 130 crores పాపులేషన్ ఉన్న మన ఇండియాలో కేవలం 1-2% ఆఫ్ ది పాపులేషన్ ట్యాక్స్ పే చేస్తున్నారు. కేవలం 2% ఆఫ్ ది పాపులేషన్ ట్యాక్స్ పే చేస్తే మన ఇండియా వరల్డ్ 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ట్యాక్స్ పే చేస్తే వెరీ సూన్ వి విల్ బి ద ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని ఆలోచించారా? మనందరం ట్యాక్స్ పే చేయడం వల్ల ఇండియా ఇంత డెవలప్ అవుతుందా? మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇలా తెలుస్తుంది. మనకి ఓటుకి నోటిచ్చే పొలిటీషియన్స్ కూడా ట్యాక్స్ పే చేస్తారా? మన దేశానికి క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఏ విధంగా హెల్ప్ అవుతాడు? అండ్ ఈ పాటికి మీరు ట్రైలర్ చూసే ఉంటారు. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ పాడ్కాస్ట్ లో క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ శివతేజ గారితో డిస్కస్ చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. హాయ్ అన్న, వెల్కమ్ టు విద్దివాణి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ as a guest. థ్యాంక్ యూ. How are you doing? వండర్ఫుల్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వండర్ఫుల్లీ. వృద్ధివని అనే పేరు పెట్టడానికి కారణం ఏంటి? వృద్ధివని is taken from Telugu. Okay. వృద్ధి అంటే గ్రోత్, అభివృద్ధిలో వృద్ధి ఉంటుంది. గ్రోత్, వని మీన్స్ సౌండ్. సో గ్రో యువర్ నాలెడ్జ్ త్రూ సౌండ్. వండర్ఫుల్. And our tagline is learn from the best, discover the rest. బ్రిలియంట్. ఆ రీజన్ ఏంటిదంటే చాలా మందికి దే హ్యావ్ ఐడియా ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడక్షన్ బడ్జెట్ ఎంత ఉంది అని ఐడియా ఉంది, లేదు అంటే కలెక్షన్స్ ఎంత వస్తాయి ఐడియా ఉంది, ఒక ఫెస్టివల్ కి ఆల్కహాల్ సేల్స్ మీద ఐడియా ఉంది, బట్ నో వన్ ఈస్ హ్యావింగ్ ద ఐడియా ఆన్ టాక్సేషన్ అండ్ వై దే పే. సో ఇలాంటి మిత్స్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదామని చెప్పి, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ as a guest to our channel. ప్లెజర్. వన్స్ అగైన్. సో ఒక లేమ్యాన్ కి అర్థమయ్యే విధంగా టాక్సేషన్ గురించి చెప్పాలి అంటే ఎలా చెప్తారు? సో వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్? సో ఇప్పుడు ట్యాక్స్ అనేది, ట్యాక్స్ గురించి ముందుగా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ట్యాక్స్ అనేది ఒక బాధ్యత. మనం అందరం అనుకుంటాము ట్యాక్స్ అనేది ఒక ఖర్చు అనుకుంటాము, బట్ ట్యాక్స్ అనేది ఒక ఖర్చు కాదు, అది మన బాధ్యత. మన ప్రభుత్వానికి మనం ఈ సొసైటీలో ఉన్నందుకు మనకు వచ్చే ఆదాయంలో, మనం ఇచ్చే సర్వీసెస్లో కానీ, గూడ్స్లో కానీ, అందులో కొంత భాగాన్ని గవర్నమెంట్ కట్టడం అనేది ట్యాక్స్. ఓకే. ముఖ్యమైన విషయం గమనించాల్సినది, ఇది మన ఖర్చు కాదు, ఇది మన బాధ్యత. ఏ రోజైతే ఇది ఖర్చు కాదు, మన బాధ్యత మన విషయం మనకు అర్థమవుతుందో ఆ రోజే ట్యాక్స్ అంటే ఏంటో అందరికి విలువ అర్థమవుతుంది. సో ట్యాక్స్ అనేది క్లియర్గా ఒక బాధ్యత మాత్రమే, అది మాత్రం మనకి రెస్పాన్సిబిలిటీ, కానీ అది మనకు బర్డెన్ అయితే కాదు. సో ట్యాక్స్ అనేది మనకు సంపాదించే దాంట్లో కొంత భాగం గవర్నమెంట్ కట్టేదే ట్యాక్స్. ట్యాక్సెస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ట్యాక్సెస్ లో చాలా మంది అనుకుంటారు రకరకాల ట్యాక్స్ ఉంటాయని చెప్పి, బట్ ముఖ్యంగా ప్రాముఖ్యంగా ట్యాక్స్ 2 రకాలు మాత్రమే ఉంటాయి. ఒకటి వచ్చి డైరెక్ట్ ట్యాక్స్, రెండోది వచ్చి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ని డైరెక్ట్ కట్టాలి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్ కట్టాలి అనేది చాలా అపోహ మాత్రమే. డైరెక్ట్ ట్యాక్స్ వచ్చి ముఖ్యంగా డిఫరెన్స్ ఏంటి అంటే, డైరెక్ట్ ట్యాక్స్ అనేది
మనం సంపాదించే దాంట్లో మన పాకెట్ లోంచి కట్టే ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనమే కడతాం కానీ మన జేబులోంచి కట్టాం. ఆ బర్డన్ అనేది నెక్స్ట్ పర్సన్ కి పాస్ ఆన్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ కు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్. మనం 100 రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తే అందులో 30 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కడతాం, 30 కానీ 25 కానీ రకరకాల కేసు రకరకాల ట్యాక్స్, అది మనం మాట్లాడదాం. ఆ ఇన్కమ్ ట్యాక్స్ మన జేబులోంచి కట్టాలి. జిఎస్టీ అనేది మనం ఎప్పుడు జేబులోంచి కట్టాము, మన కస్టమర్కే షిఫ్ట్ చేస్తాం. కస్టమర్ అనడం కంటే కన్స్యూమర్ అనడం ఇంకా పర్ఫెక్ట్ ఆన్సర్. ఎందుకో ఒకటి రీజన్ చెప్తా దానికి. ఇప్పుడు నేనున్నాను చార్టర్డ్ అకౌంటెంట్. 2017లో జిఎస్టీ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఏ రోజు కూడా నాకు జిఎస్టీ కట్టడానికి బాధ కలగలేదు. దానికి కారణం ఏంటంటే నేను ఒక కస్టమర్ నాకు వచ్చాడు, నా క్లయింట్ వచ్చాడు, సార్ నాకు ఒక ట్యాక్సీ పని చేసి పెట్టండి అని అడిగాడు. ఫీజు ఎంత అవుతుంది సార్ అని. నేను 1,00,000 రూపాయలు ఫీజు చెప్పాను. ఆ 1,00,000 పైన 18% జిఎస్టీ ఛార్జ్ చేసి 1,18,000 బిల్ ఇచ్చాను. ఇప్పుడు ఆ 18,000 అనేది నేను కస్టమర్ దగ్గర తీసుకొని గవర్నమెంట్ పే చేస్తున్నాను. సో ఆ 18,000 అనేది నా పాకెట్ లోంచి పోవట్లేదు, నేను క్లయింట్ దగ్గర తీసుకొని గవర్నమెంట్ కడుతున్నాను. సో అందులో నాకు నొప్పి ఏముంటుంది? నాకు నొప్పి ఉండదు. మీరు అనుకోవచ్చు సరే క్లయింట్కి నొప్పే కదా అని. దానికి ఆన్సర్ ఏముంటుందంటే మనకి బిజినెస్ సిస్టంలో జనరల్గా 4 స్టేజెస్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరర్ అంటే తయారు చేసిన వ్యక్తి, హోల్సేలర్, రీటైలర్, లాస్ట్ పర్సన్ వచ్చి ఎండ్ కన్జ్యూమర్. అందుకే అతను లాస్ట్ పర్సన్ ఎండ్ పర్సన్ అంటాం మనం. అతన్ని కస్టమర్ అవడం కంటే కన్జ్యూమర్ అవడం బెటర్. ఎందుకంటే అతనే కన్జ్యూమర్ కాబట్టి ఆ కొనుక్కున్న వస్తువు కానీ సర్వీస్ కానీ అతనే వాడుకుంటున్నాడు కాబట్టి మనకు కన్జ్యూమర్ అంటాం. మ్యానుఫ్యాక్చర్ అనే వ్యక్తి హోల్సేలర్ దగ్గర ట్యాక్స్ తీసుకుంటాడు, హోల్సేలర్ వ్యక్తి రీటైలర్ దగ్గర ట్యాక్స్ తీసుకుంటాడు. బట్ రీటైలర్ వ్యక్తి తీసుకునేది కన్జ్యూమర్ దగ్గర తీసుకుంటాడు. ఆ కన్జ్యూమర్ అనే వ్యక్తి ఎవరు షిఫ్ట్ చేస్తాడు బర్డెన్? ఎవరు షిఫ్ట్ చేయడానికి అవకాశమే లేదు. అందుకే దీనికి ఎగ్జాంపుల్ వచ్చి మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యారడైస్కి వెళ్ళాం, ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం, అందరికి బిర్యానీ చాలా ఇష్టం, బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం, బిల్లు 1,000 రూపాయలు అయింది. 1,000 రూపాయల పైన ప్యారడైస్ వాడు 5% జిఎస్టీ ఛార్జ్ చేశాడు. ఆ 5% జిఎస్టీ మన బిల్లు టేబుల్ పైకి వచ్చినప్పుడు అందులో జిఎస్టీ ఉంటుంది. ఆ జిఎస్టీ మా నెక్స్ట్ పర్సన్ కడతాడు, ఇందాక తినేవాడు కడతాడు, తర్వాత తినేవాడు కడతాడు అనే ఆప్షన్ లేదు అక్కడ. ఎందుకంటే అక్కడే మన కన్జ్యూమర్, మనమే తినేసి మన స్టమక్ కి ప్రశాంతత ఇచ్చి అనుకొని బయటకు వెళ్తున్నాం. సో అక్కడ మనకు ఇంకో ఆప్షన్ లేదు, మనమే అక్కడ కన్జ్యూమర్ కాబట్టి మన మీదే ట్యాక్స్ పడుతుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో బర్డెన్ అనేది అల్టిమేట్ గా ఎండ్ కన్జ్యూమర్ పైన పడుతుంది తప్ప షిఫ్టింగ్ ఉండదు. బట్ ఇక్కడ ఈ సిస్టమ్ లో మ్యానుఫ్యాక్చరర్ కి, హోల్సేలర్ కి, రీటైలర్ కి ఎవ్వరికి కూడా నొప్పి అనేది తెలియకపోవడానికి కారణం షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్. దాన్ని షిఫ్టింగ్ ఆఫ్ బర్డెన్ అంటాం. ఈ కేసులో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అది. జిఎస్టీ వచ్చిన కొత్తల్లో గవర్నమెంట్ ప్రతి చోట 1 జూలై 2017 2 రోజుల ముందు ప్రతి చోట లైట్స్ పెట్టి ఎన్నో చోట్ల ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి గవర్నమెంట్ ఒక పెద్ద బోర్డు పెట్టింది, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ట్యాక్స్ అని. అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. 1 నేషన్ 1 ట్యాక్స్, ఒకటే ట్యాక్స్, ఇంకా మీద వేరే ట్యాక్స్ ఏం లేవు, ఓన్లీ జిఎస్టీ అని చెప్పి. నాకు ఒక క్లయింట్ కాల్ చేసి, సార్ నేను ఈ సంవత్సరం నుంచి జిఎస్టీ ఒకటే కడతాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. ఇంకా నేను అడిగాను, సార్ ఏమేమి సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టరు సార్ అంటే, సార్ ప్రభుత్వమే చెప్పింది సార్ 1 నేషన్ 1 ట్యాక్స్, నేను ఒక్కటే ట్యాక్స్ కడతాను, జిఎస్టీ మాత్రమే. ఇప్పుడు ఏం చేయాలండి? సో డైరెక్ట్ ట్యాక్స్ అనే ట్యాక్స్ వేరు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనే ట్యాక్స్ వేరు. 1 నేషన్ 1 ట్యాక్స్ అనేది రకరకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపి జిఎస్టీ చేశారు తప్ప ఇన్కమ్ ట్యాక్స్ అనేది అలానే ఉంది, జిఎస్టీ అనేది అలానే ఉంది. సో సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే 2 రకాల ట్యాక్స్ మాత్రమే, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. నేను సంపాదిస్తున్నా, నేను కష్టపడుతున్నా, కానీ నేను ఎందుకు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలని చెప్పి, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ బాధ నాకు ఉందండి. ఎన్నోసార్లు అనిపిస్తుంది మన కష్టపడి సంపాదిస్తున్నాం, ట్యాక్స్ కడుతున్నామని. ఇందాక నేను చెప్పినట్టు జిఎస్టీ కట్టడానికి ఎప్పుడు బాధ కలగలేదు, బట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ప్రతి సంవత్సరం ఉన్న బాధే అది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే నాకు ఒక 30 లక్షల సంపాదన ఉందనుకోండి, ఉదాహరణకు మాత్రమే, ఓకే, 30 లక్షల సంపాదన ఉందనుకోండి. ఆ 30 లక్షల సంపాదనలో 10 లక్షలు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాను నేను, అంటే 30% ట్యాక్స్ అనుకొని ఒక 9 lakhs 10 lakhs గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాను. ఎన్నోసార్లు నాకే అనిపిస్తుంది, అరే 30 లక్షలు చెమటోచి కష్టపడి సంపాదిస్తున్నాం, పొద్దున్న లేసి ఆఫీస్కి బయలుదేరి డే అంతా కష్టపడి నైట్ అలసిపోయి పడుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే కార్యక్రమం చేసి ప్రతిరోజు ఇదే పని చేసి సంపాదించిన దాంట్లో 30% గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది. నా భార్య అడితే నాకు బాధ లేదు, ఎందుకంటే నా భార్య కాబట్టి. నా పిల్లలు అడితే కూడా నాకు బాధ లేదు, నా పిల్లలే కాబట్టి. మా అమ్మ నాన్న అడితే కూడా నాకు బాధ లేదు, మా అమ్మ నాన్నే కాబట్టి. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడం మాత్రం ప్రతిసారి బాధ అవుతుంది. సో మీరు ఇంతకు ముందు అమ్మ నాన్నకి మనం డబ్బులు ఇస్తామని చెప్పారు కదా, అమ్మ ఆకలిస్తే అన్నం పెడుతుంది, భార్యతో సంసారం చేస్తాం, కానీ గవర్నమెంట్ ఏం చేస్తాం, మనం ట్యాక్స్ కట్టాలి. ఈ క్వశ్చన్ కి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే,
మీ కుటుంబం ఏదైతే మీరు భార్య పిల్లలు తండ్రి తన కుటుంబం అనుకుంటున్నారో, నేను కూడా మీ కుటుంబంలో భాగస్వామి మాత్రమే. నేను బయటవాడిని కాదు, నేను మీ కుటుంబంలో పర్సనే. మీరు కట్టే ట్యాక్స్ అనేది 30%, 30%, 40%, 20% ఏదైతే ట్యాక్స్ మీరు కడుతున్నారో అది కట్టే అమౌంట్ అనేది మీకు నొప్పి కాదు, అది మీ బాధ్యత. ఇలాంటి దేశంలో పుట్టినందుకు మీకు బాధ్యత తప్ప అది మీకు కష్టం కాదు, కాకూడదు. మీరు సంపాదించే ప్రతి రూపాయలో మీరు ఆ ట్యాక్స్ కట్టాలి తప్ప మీరు కట్టనంటే కుదరదు. దీన్ని 2 రకాలు చూడొచ్చు. దీన్ని ఒకటి, ఇది మన మీద ఇంపోజ్ చేయట్లేదా, మనకి తప్పు కాదా అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే గవర్నమెంట్ మన దగ్గర తప్పులు దాక్కుంటుంది అనుకోవచ్చు. ఇంకో రకంగా చూస్తే గవర్నమెంట్కి మనం కడుతున్న బాధ్యత అనుకోవచ్చు. మనం ఇక్కడ రోడ్డు పైన వెళ్తున్నాం, కార్లు కొంటున్నాం, రోడ్ల పైన నడుస్తున్నాం, ఫ్లైఓవర్స్ వచ్చాయి, హైవేస్ వచ్చాయి. కొన్నిసార్లు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు రోడ్ బాగాలేదు అనుకో, మన ఫస్ట్ ఎవరిని అంటాం? అమ్మ నాన్న అంటామా, పిల్లల్ని అంటామా? అనేది గవర్నమెంటే కదా. మనకు ప్రతిదీ కావాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు కావాలి కదా. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ నడవాలంటే తండ్రి సంపాదించాలి, నేను నడిపియాలి కుటుంబాలంటే నేను సంపాదించాలి. గవర్నమెంట్ ప్రభుత్వం నడిపియాలంటే గవర్నమెంట్ డబ్బులు కావాలి. ఆ డబ్బులు అనేది కేవలం ట్యాక్స్ రూపంగానే వస్తుంది. మన ఇండియన్ గవర్నమెంట్ లో వీఆర్ రన్నింగ్ ఆన్ ఏ గ్రేట్ సిస్టమ్ కాల్డ్ డెమోక్రసీ మోడల్. డెమోక్రసీ అంటే అందరికి ఒకటే తెలుసు, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. దాని అర్థమైనా చాలా మంది తెలియదు. మనం ఏమనుకుంటాం, మనకు ఎవరైతే లీడర్ ఉన్నారో వాడికి ఓటు మనం వేసాం, వాడే మన లీడర్ అనుకుంటాం. బట్ పెద్ద పాయింట్ ఏంటంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ లో మన లీడర్ కి మనం ఓటు వేసి ఎలక్ట్ చేసినప్పుడు, ఎంపీలు ఎమ్మెల్యే అయి కూర్చున్నప్పుడు వాళ్ళ సిస్టమ్ నడిపియాలని డబ్బు కావాలి. ప్రతిదీ వరల్డ్ బ్యాంక్ లో అప్పు తీసుకుంటే అయిపోదు కదా, నడిపేయాలని డబ్బు కావాలి కదా. డబ్బు కావాలంటే గవర్నమెంట్ ఇన్కమ్ కావాలి. మనం కట్టే ట్యాక్సే గవర్నమెంట్ కి ఇన్కమ్. మన ఇన్కమ్ ట్యాక్సే గవర్నమెంట్ కి ఇన్కమ్. మనం ట్యాక్స్ కడుతున్నాం, యాజ్ ఎ కామన్ మ్యాన్ వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్. ఎంపీ ఎమ్మెల్యే కూడా ట్యాక్సెస్ కడతారా వాళ్ళకి వచ్చే సాలరీస్ మీద? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఎంతో మంది ఏమనుకుంటారు అంటే ఎంపీస్ అనేది మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎమ్మెల్యే అనేది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వీళ్ళు కేవలం కార్లో తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు, వాడు రోడ్ పైన వెళ్తే మనం ఆగిపోవాలి. ఇలా ఒక చాలా రాంగ్ కన్సెప్షన్ ఉంది. బట్ ట్యాక్స్ పరంగా మాత్రమే చెప్తాను నేను, వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, వాళ్ళకు వచ్చే శాలరీ కూడా ట్యాక్సిబులే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి శాలరీ కాకుండా ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ మనం టెక్నికల్ గా అలవెన్సెస్ అంటాం. అలవెన్స్ అంటే కార్ అలవెన్స్ కానివ్వండి, వాళ్ళకి గెస్ట్ హౌస్ కానివ్వండి, ఇలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. ఆ ఎక్స్ట్రా బెనిఫిట్స్ పైన ట్యాక్స్ ఉండదు, కానీ వాళ్ళకు వచ్చే శాలరీ పైన మాత్రం కంపల్సరీ వాళ్ళు కూడా మనలాగే ట్యాక్స్ కట్టాలి. మనకి ఎలాగైతే ట్యాక్స్ రేట్స్ అప్లికేబుల్ వాళ్ళకు కూడా ట్యాక్స్ రేట్ అప్లికేబుల్. కానీ వాళ్ళకు వచ్చే కారు, ఇల్లు, బెనిఫిట్స్, సెల్ ఫోను, ఫుడ్ ఇవన్నీ మాత్రం ఫ్రీ. అంటే వీళ్ళందరూ వెళ్ళేది ఫ్రీ ఫుడ్ కోసం అని కాదు, అవన్నీ మాత్రం ఫ్రీ. బట్ వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కంపల్సరీ కట్టాల్సిందే, వాళ్ళు కడుతున్నారు కూడా. ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఏం చెప్పాడంటే, యావరేజ్ ఒక సాలరీడ్ ఎంప్లాయీ వచ్చేసి 75,000 ఇన్కమ్ ట్యాక్స్ కడితే, అదే బిజినెస్ పర్సన్ వచ్చేసరికి ఓన్లీ 25,000 ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు అని చెప్పాడు. సో హౌ కెన్ యూ జస్టిఫై దట్? దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు గమనిస్తే ప్రైమరీ రీజన్ చెప్తాను నేను. మనం ట్యాక్స్ అనేది కట్టేది మన ఏదైతే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటే దాని మీద ట్యాక్స్ కడతాం. జాబ్ చేసే వాళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 9 లక్షల శాలరీ అనుకోండి, సంవత్సరం 9 లక్షలు అంటే నెలకి 75,000 శాలరీ. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, సంవత్సరం 12 లక్షలు అనుకోండి, నెల ₹1,00,000 శాలరీ వస్తుంది. నెలకు ₹1,00,000 శాలరీ వస్తే ఆ ₹1,00,000 ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు నేనున్నాను చార్టర్డ్ అకౌంటెంట్, ప్రొఫెషనల్ అంటే బిజినెస్ పర్సన్. ఇప్పుడు నేను ఒక కార్ కొన్నాను, కార్ కొంటే కార్ పైన డెప్రిసియేషన్ అని ఒక క్లెయిమ్ చేస్తాను. డెప్రిసియేషన్ అంటే ఏంటి? సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ కార్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి నేను డెప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తాను. దాంతోపాటు ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి పెట్రోల్ ఖర్చు అవుతుంది, మెట్రో పాస్ ఖర్చు అవుతుంది, ఆటో ఖర్చు అవుతుంది, రకరకాల ఖర్చులు ఉంటాయి. ఆఫీస్ పని మీద వేరే చోటుకి వెళ్ళాను, ఫ్లైట్ టికెట్స్ ఖర్చు పెట్టాను. నేను బిజినెస్ కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ఖర్చు చూపిస్తా. అంటే నా ఇన్కమ్ కనుక గ్రాస్ ఇన్కమ్ కనుక ₹1,00,00,000 ఉంటే, ఒక 70 లక్షల ఖర్చులు పోయినాక వచ్చే ప్రాఫిట్ 30 లక్షలు మాత్రమే. బిజినెస్ మ్యాన్ ట్యాక్స్ కట్టేది ప్రాఫిట్ పైన. అందుకే ప్రాఫిట్ అనేది మనము ఆదాయం, అందులోంచి ఖర్చు తీసేస్తే మిగిలేదే మన ప్రాఫిట్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్, బ్యాలెన్సే ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్ పైన బిజినెస్ మ్యాన్ ట్యాక్స్ కడతాడు. ఎన్నో సందర్భాల్లో మాకున్న ఒక క్లయింట్లో టర్న్ ఓవర్ 10 కోట్లు ఉంటుంది, ప్రాఫిట్ చూస్తే ₹1,00,00,000 ఉంటుంది. అంటే 10% మాత్రమే, అంటే 9 కోట్లు ఖర్చు అయిపోయింది అక్కడ. మనం అనుకుంటాం 10 కోట్లు చాలా రిచ్ పర్సన్ అని చెప్పి. మీరు 10 కోట్లు చూసి డిసైడ్ చేయదు. టర్న్ ఓవర్ అనేది టాప్ నంబర్, ప్రాఫిట్ అనేది బాటమ్ నంబర్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎప్పుడైనా బాటమ్ నంబర్ పైన పే చేస్తాం మనం బిజినెస్ పర్సన్స్ అయితే. ఇప్పుడు అదే పాపం అమాయకుడు, ఏం చేయలేని పరిస్థితి,
ఏం ఆప్షన్ లేదు అతనికి, అతనే సాలరీడ్ ఎంప్లాయీ. అందుకే ఎంతో బాధ ఉన్నా, ఎన్నో కన్నీళ్లున్నా అతనికి ఏం ఆప్షన్ లేదు. దానికి ఉన్న పెద్ద ప్రాబ్లం అది. నేనేం ముమ్మాట పడిన విషయం చెప్పడానికి, ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఈ సాలరీడ్ ఎంప్లాయీ. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అంటే నేను చెప్పేది అమౌంట్ పరంగా కాదు, నంబర్ ఆఫ్ పర్సన్స్. బిజినెస్ పర్సన్ ఒక పర్సన్ ఫైల్ చేస్తే శాలరీ 100 మంది ఫైల్ చేస్తున్నారు. 100 మంది శాలరీ పర్సన్స్ కలిపి కట్టే ట్యాక్స్ ఒక బిజినెస్ పర్సన్ కంటే ఎక్కువ కడుతున్నారు ట్యాక్స్. దానికి కారణం ఏంటంటే శాలరీ పర్సన్ కి అతను కార్ కొంటే బెనిఫిట్ లేదు, పెట్రోల్ పోస్తే బెనిఫిట్ లేదు, కార్ రిపేర్ అయితే బెనిఫిట్ లేదు. గవర్నమెంట్ కేవలం స్టాండర్డ్ డిడక్షన్ అనే కొంచెం అమౌంట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని కొంచెం అమౌంట్, ఇవే చిన్న చిన్న డిడక్షన్ మాత్రమే ఇస్తుంది వాళ్ళకి. మిగతా శాలరీ మొత్తం పైన వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే, వాళ్ళకేం లేదు. ఇక్కడ మీరు బ్లాక్ మనీ వైట్ మనీ మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే కారణం ఏంటంటే శాలరీ పర్సన్ ఖర్చు పెట్టేది కూడా ఆఫీస్కి వెళ్ళడానికి. అతను బైక్ లో పెట్రోల్ పోస్తుంది ఆఫీస్కి వెళ్ళడానికి, అయినా కూడా ఖర్చు తగ్గించలేడు. బట్ అదే బిజినెస్ పర్సన్కి వచ్చేసరికి అతను పెట్టే ప్రతి రూపాయి, బిజినెస్ పరంగా ప్రతి రూపాయి తగ్గించి వచ్చే నెట్ ప్రాఫిట్ పైనే గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాడు. శాలరీ పర్సన్ కి ఆప్షన్ లేదు, సంపాదించే ప్రతి శాలరీ పైన ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఎవరిదైతే శాలరీ 5 lakhs లోపు ఉంటుందో వాళ్ళకి ఇండియాలో ట్యాక్స్ ఏం లేదు. అండ్ మనకు వచ్చిన కొత్త ట్యాక్స్ రిజిమ్ ప్రకారం 7 lakhs లోపు ఎవరిదైతే శాలరీ ఉంటుందో వాళ్ళకు కూడా ట్యాక్స్ కట్టే అవసరం లేదు. సో తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కట్టే అవసరం అయితే లేదు. సో ప్రతి శాలరీ పర్సన్ బాధపడుతున్నాను నేను చెప్పను. ఎవరిదైతే శాలరీ ఎక్కువ ఉందో, ఇందాక మీరు చెప్పినట్టు ఎవరిదైతే శాలరీ ఎక్కువ ఉందో, బిజినెస్ ఎక్కువ ఉందో వాళ్ళ కంపేర్ చేసుకుంటే మాత్రం బిజినెస్ పర్సన్ డెఫినెట్ గా ట్యాక్స్ తక్కువే కడుతున్నాడు. నా నంబర్స్ చెప్పుకోవడం మీకు క్వశ్చన్ చెప్తాను నేను ఇక్కడ. నా ఫ్రెండ్ ఒక అతను జాబ్ చేస్తున్నాడు. అతని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నేనే ఫైల్ చేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సబ్మిట్ చేసే ఫామ్, అతని ఫామ్ నేనే ఫైల్ చేస్తాను. అతని శాలరీ ఎంతో నాకు తెలుసు, నేను సంపాదించేటో నాకు తెలుసు. మీకు నేను ఫ్రాంక్ గా చెప్తాను, నేను నా ఇన్కమ్ అతని ఇన్కమ్ సేమే, కానీ ఆయన నాకంటే 3 ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు నేను ఏదో ట్యాక్స్ తప్పించుకుంటున్నా అనుకోవద్దు మీరు, నేను ట్యాక్స్ తప్పించుకోవట్లేదు యాక్చువల్గా. కానీ బిజినెస్ కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని నేను ఖర్చు చూపించి మిగిలిన ప్రాఫిట్ పైన మాత్రమే ట్యాక్స్ కడుతున్నా. అతనికి ఆప్షన్ లేదు. అతను ఆఫీస్ కోసం ఖర్చు పెట్టినా కూడా అతనికి ఆ ఎక్స్పెన్స్ రావట్లేదు. ఇదే పెద్ద ప్రాబ్లం. అందుకే ఎంతో మంది సాలరీడ్ ఎంప్లాయీస్ ఈ విషయం పైన బాధపడుతున్నారు. గవర్నమెంట్ దీని సొల్యూషన్ వస్తుందని కోరుకుంటున్నాం. ఓకే. అండ్ రీసెంట్ గా కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మేము ఒక కెఫేలో కూర్చున్నప్పుడు ఓల్డ్ రెజ్యూమే న్యూ రెజ్యూమే కాప్ చేసుకో, ఓల్డ్ రెజ్యూమే కాప్ చేసుకోరా అని చెప్పి మాట్లాడుతుంటే నాకేం అర్థం కాలేదు అసలు. సో వాట్ ఈస్ ఓల్డ్ రెజ్యూమే అండ్ న్యూ రెజ్యూమే? ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ అంటే ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో మనకి వచ్చే ఇన్కమ్ పైన మనం కట్టే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ తగ్గించుకొని బ్యాలెన్స్ అమౌంట్ పైన ట్యాక్స్ కడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 లక్షల శాలరీ ఉంటే 10 లక్షలు వచ్చే ఇన్కమ్ లో మనం లక్ష రూపాయలు మనము లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. ఆ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో 80C అని ఒక సెక్షన్ కింద మనకు డిడక్షన్ వస్తుంది. దాని లిమిట్ వచ్చి 1.5 lakh. ఇందులో ఒక బాధపడే పాయింట్ చెప్తాను. అందులో ఒక 20 పాయింట్లు ఉన్నాయి. 20 పాయింట్లు అన్ని కలిపి మళ్ళీ 1.5 lakh. మనకి 20 పాయింట్ ఒక్కొక్క పాయింట్ ₹1,00,000 ఏం లేదల్లా, అన్ని కలిపి 1.5 lakh. ఆ 1.5 lakh తగ్గించుకొని బ్యాలెన్స్ పైన కట్టేది ట్యాక్స్. మామూలుగా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓ 2 years బ్యాక్ కొత్త రిజిమ్ అని తీసుకొచ్చింది. న్యూ రిజిమ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఏమంటుంది, మీరు ఆ డిడక్షన్స్ క్లెయిమ్ చేయకండి. అంటే మీరు కట్టిన లైఫ్ ఇన్సూరెన్స్ ని, మెడికల్ ఇన్సూరెన్స్ ని, పిల్లల ట్యూషన్ ఫీజు ఇవేం తగ్గించకండి, 10 లక్షల పైనే ట్యాక్స్ కట్టండి. కానీ దాని ట్యాక్స్ రేట్స్ వచ్చి మాత్రం డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్. ఇంకో పాయింట్ గమనించాలి ఇక్కడ. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు తగ్గించుకొని నంబర్ చూసుకోండి, తగ్గించకుండా నంబర్ చెక్ చేసుకోండి. తగ్గించాక వచ్చే నెంబర్ పైన పాత ప్రకారం ట్యాక్స్ క్యాల్కులేట్ చేయండి, తగ్గించకుండా వచ్చే నెంబర్ పైన కొత్త ప్రకారం ట్యాక్స్ క్యాల్కులేట్ చేయండి. మీకు ఏదైతే బెనిఫిట్ ఉందో దాని ప్రకారమే కట్టండి. ఇది చాలా మంచి విషయం. గవర్నమెంట్ కనుక మీరు ఇదే చేయండి అని ఉంటే మాత్రం ఇండియాలో పెద్ద కార్యక్రమం జరిగేది. బట్ ఆ కార్యక్రమం జరగకపోవడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది, మీరైతే దీంట్లో ఉండొచ్చు లేకపోతే దీంట్లో ఉండొచ్చు. కొంతమంది ఉంటారు వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, హౌసింగ్ లోన్స్ లేవు, ఏ రకమైన డిడక్షన్స్ లేవు. వాళ్ళకి అప్పుడు న్యూ రిజిమ్కి వెళ్తే ఖచ్చితంగా ట్యాక్స్లో తేడా వస్తుంది. ఇక్కడ లక్షల్లో ట్యాక్స్ తేడా రాదు, కానీ కొన్ని వేలలో మాత్రం ట్యాక్స్ తేడా వస్తుంది. అండ్ మనం సంపాదించే ప్రతి రూపాయి మనకి ప్రియమే, ఎంతో కష్టపడి సంపాదించే రూపాయి కాబట్టి మనకి ఒక్క రూపాయి మిగిలినా మనం ఆ రూపాయి అవుతుంది. అన్న ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మనం ఏమన్నా కొన్నా అమ్మినా ఎలా తెలుస్తుంది? ఇది ఒక మంచి విషయం. యాక్చువల్గా మనం మామూలుగా మన ఫోన్లో ఇంటర్నెట్ చూసేటప్పుడు ఇన్కాగ్నిటో మోడ్ అనుకుంటాం.
ఎవరు మనం చూడరు, మనం ఏమైనా చూసుకోవచ్చు, ఏమైనా చేసేయచ్చు అని. కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఇలాంటి ఇన్కాగ్నిటో మోడ్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. మనం చేసే ప్రతి పని, ప్రతి విషయం ఇన్కమ్ ట్యాక్స్ తెలుస్తుంది. దానికి కారణం కూడా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళ ఏజెంట్స్ని పెట్టుకుంది. ఏజెంట్స్ అంటే మనుషులు, తిరిగే మనుషులు కాదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, బ్యాంక్లో, కంపెనీస్లో మల్టిపుల్ ప్లేసెస్ వాళ్ళ ఏజెంట్స్ పెట్టుకుంది. వీళ్ళ ఏజెంట్స్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఒక ఫామ్ తీసుకొచ్చింది, ఎస్ఎఫ్టి అని ఒక ఫామ్. ఎస్ఎఫ్టి అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. కంపెనీ వాళ్ళు ఎవరైతే షేర్స్ కొన్నారో 5 lakhs మించి, బ్యాంక్ వాళ్ళు ఎవరైతే క్యాష్ డిపాజిట్స్ 10 lakhs కంటే ఎక్కువ చేశారో, క్రెడిట్ కార్డ్ బిల్ 10 లక్షల కంటే ఎక్కువ కట్టారో ఆ లిస్ట్ తయారు చేస్తుంది. తయారు చేసి బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేస్తాడు. అలాగే బ్యాంక్ వాళ్ళు ఇచ్చినట్టే వీళ్ళు కంపెనీస్ ఇస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా మనం ప్రాపర్టీ కొన్నప్పుడు, అమ్మినప్పుడు ఆ డీటెయిల్స్ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక ఇయర్ మొత్తం అయిపోయాక ఆ డీటెయిల్ మొత్తం కన్సాలిడేట్ చేసి సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే రిజిస్ట్రార్ ఉంటారో, ప్రాపర్టీ రిజిస్టర్ చేసే అతను, ఆయన బాధ్యత అది గవర్నమెంట్కి డీటెయిల్స్ సబ్మిట్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మనకు కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ప్రాపర్టీ కొన్నాను, నేను అనుకుంటాను ఆ డబ్బులు ఎవరు చెప్పలేదు, నేను నా వాళ్ళకి ఎవరు తెలియదు, నేను కొనేస్తాను ప్రాపర్టీ అని వెళ్ళి కొనేసాను. కొనేటప్పుడు నా డాక్యుమెంట్లో పాన్ కార్డ్ ఇచ్చాను. మీరు అడగచ్చు, సార్ పాన్ నంబర్ లేకపోతే ఎలా అని. పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే ఒక నంబర్. ఆ నంబర్ పెట్టి ప్రాపర్టీ రిజిస్టర్ చేస్తాం. ఆ నంబర్ కన్నా పెట్టకపోతే రిజిస్టర్ ఒప్పుకోడు, కంపల్సరీ నంబర్ రాయని చెప్తాడు. ఆ నంబర్ పెట్టి ప్రాపర్టీ రిజిస్టర్ చేశాం. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ డీటెయిల్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ మాకు లవ్ లెటర్ పంపిస్తాడు. ఏమని? ప్రేమ లేకపోతే వస్తుంది, సార్ మీరు ప్రాపర్టీ కొన్నారు, మీరు ప్రాపర్టీ కొన్నప్పుడు మీకు ఎలా వచ్చి ఆ డబ్బులు కొనడానికి? మీరేమో సంవత్సరాలు సంపాదించే 10 లక్షలు, 10 ఏళ్ళలో సంపాదించి 1 కోటి రూపాయలు, నాకు కూడా ప్రాపర్టీ వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎవరిచ్చారు అని అడుగుతాడు. ఇది కేవలం మీరు అనుకోవచ్చు కొన్నవాడికి వస్తుందా సార్ ఈ ప్రాబ్లం అని చెప్పి. అమ్మిన వాడికి కూడా వస్తుంది. ఏమని? మీరు ప్రాపర్టీ అమ్మారు, మరి నా షేర్ ఏది? నేను ఉన్నాను మీ పార్ట్నర్, ఇన్కమ్ ట్యాక్స్ మన పార్ట్నరే కదా, సో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతాడు మీరు ప్రాపర్టీ అమ్మారు, మా ట్యాక్స్ ఏది అని. సో ఈ రకంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏజెంట్స్ అనేది కేవలం హాస్యం కోసమే చెప్పాను. బట్ వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డేటా కలెక్ట్ చేసుకొని ఆ డేటా మొత్తం ఒక ఫామ్ లో కనిపిస్తుంది. ఆ ఫామ్ పేరే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. దాన్ని మనం ఏఐఎస్ అంటాం. లాస్ట్ 2 years లో చాలా పాపులర్ స్టేట్మెంట్. మొన్న కొన్ని రోజుల కింద మా ఆఫీస్కి ఒక అతను వచ్చాడు, సాలరీడ్ ఎంప్లాయీ. సార్ నాకు శాలరీ ఉంది సార్, కొన్ని షేర్లు అమ్మాను సార్, కొన్ని షేర్లు కొన్నాను సార్, ఒక 2 బ్యాంక్ అకౌంట్లో కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది సార్, నాకు ఎఫ్డీలు అలాంటి ఏం లేవు సార్, నాకేం లేదు, నేను చాలా చిన్న వ్యక్తిని సార్, నా ఫీజు తక్కువ తీసుకోండి, నా రిటర్న్ ఫైల్ చేయండి సార్ అన్నాడు. సరే సార్ చేస్తా అని చెప్పాను. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పాన్ కార్డ్ తీసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేశాక ఆయనకి 6 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. దాంట్లో 2 ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆ వ్యక్తి చెప్పాను నేను, సార్ 6 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అంటే 6 నాకు 2 ఉన్నాయే సార్, నేను ఓపెన్ చేసి చూపించా, ఇగో ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అంటే కరెక్ట్ సార్, ఇది ఉంది సార్, కరెక్ట్ సార్, ఇది ఉంది సార్. అప్పుడు రియాక్షన్ ఫేస్ లో అది తెలియనట్టు, అతనికి అన్నీ తెలుసు, నాకు చెప్పడం ఇష్టం లేదు, అందుకే నాకు అన్ని చెప్పలేదు అని చెప్పడం ఇష్టం లేక ఆగిపోయాడు. ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను మీకంటే అందరం అనుకుంటాం వాడికి ఎలా తెలుస్తుందిలే అని, వాడికి అన్నీ తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. నేను 6 బ్యాంక్ అకౌంట్ అని చెప్పాక 6 బ్యాంక్ అకౌంట్లు 50 ఎఫ్డీలు అని చెప్పాక డైరెక్ట్ చెప్తున్నాడు, సార్ ఇంకోటి కూడా అకౌంట్ ఉంది సార్, సార్ నాకు అది ఉంది సార్, సార్ నాకు ఇది ఉంది సార్, మొత్తం చెప్పడం స్టార్ట్ చేశాడు అప్పుడు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇలా వేరియస్ సోర్సెస్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనం బయట ఉన్నాం, తిరుగుతున్నాం బయట, అలా ఇప్పుడు నాకంటే ఆప్షన్ లేదు, పిల్లలు అయిపోయారు. బట్ ఒక వ్యక్తి కాలేజ్ వెళ్ళే అతను ఉన్నాడు, ఆయన గర్ల్ ఫ్రెండ్తో బయట కాఫీ షాప్లో కూర్చున్నాడు. చుట్టాలు ఎవరో చూశారు, ఊరుకుంటామా చుట్టాలు, ఫోన్ చేస్తారు, మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడండి, మీ కూతురు ఇక్కడ కనిపించిందండి చెప్తారు కదా. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాడు కూడా వేరే సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేసుకొని లెటర్ పంపిస్తున్నాడు, ఏమైంది దీని సంగతి ఏంటి చెప్పు నాకు. సో ఇలా వేరియస్ సోర్సెస్ లో ఇన్కమ్ ట్యాక్స్ డేటా కలెక్ట్ చేస్తున్నాడు. అన్న మీరు ఏమనుకోనంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక సీఏని ఒకవేళ ట్యాక్స్ తక్కువ కట్టిస్తే ఆ సీఏని మంచి సీఏ అని చెప్పంటారంట, అండ్ ఒకవేళ ఆ సీఏ ట్యాక్స్ ఎక్కువ కట్టిస్తే బ్యాడ్ సీఏ అని చెప్పంటారంట, ఇది ఎంతవరకు నిజం? ఈ ప్రశ్నకు నేను మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ మన పరిస్థితి బట్టి మెడిసిన్స్, టాబ్లెట్స్, సిరప్ అన్ని రాశాడు. ఇప్పుడు ఆ మెడిసిన్స్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి డాక్టర్ మంచి డాక్టర్ అని చెప్తాము మనం. సో అలానే సీఏ విషయానికి వచ్చేసరికి కూడా ట్యాక్స్ ఎక్కువ కట్టిస్తే మంచి సీఏ కాదు, తక్కువ కట్టిస్తే మంచి సీఏ అనేది మార్కెట్లో ఉన్న టాక్ మాత్రమే. ఆ పాయింట్ ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్స్గా మా బాధ్యత వచ్చేసరికి ఎంత ట్యాక్స్ కట్టాలో చెప్పడం వరకే మా బాధ్యత.
తక్కువ కొట్టడం అనేది అక్కడ ఉన్న డిడక్షన్స్ బట్టి, ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ బట్టి, వాళ్ళకున్న ప్లానింగ్ బట్టి తగ్గుతుంది తప్ప మేము స్పెసిఫిక్ కావాలని తక్కువ కొట్టించే ఉపదేశం అని ఉండదు. అండ్ అందులో ఇంకో పాయింట్ ఏంటంటే, చాలా సార్లు మా దగ్గర సాలరీ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. మీకు ఇందా చెప్పినట్టు కొద్దిసేపు మనం మాట్లాడుకున్నాం, టీడీఎస్ కట్ అవుతుంది, ట్యాక్స్ కట్ అవుతుంది అని. నాకు వచ్చి చెప్తాడు, సార్ నేను మీకు ఫీజు ఇవ్వను, మీరు నాకు రీఫండ్ తెప్పించండి, వచ్చే రీఫండ్ లో సగం మీకు సగం నాకు పంచుకుందాం. సినిమాలో చూపిస్తారు కదా, ఒకటి నీకు ఒకటి నాకు, రెండు నీకు రెండు నాకు, అలా వాడు వచ్చి చెప్తుంటాడు నాకు, సార్ మీరు పని చేయండి, ఫీజు తీసుకోకండి, రీఫండ్ తెప్పియండి, పంచుకుందాం. అలా ఒక పాయింట్ చెప్తాడు అతను. బట్ పాయింట్ ఏంటంటే, ఆ రీఫండ్ ఎలా తెప్పిస్తాం? చాలా మంది రీఫండ్ అనేది తప్పు డిడక్షన్స్ క్లెయిమ్ చేసి, తప్పు నంబర్స్ చూపించి, లైఫ్ ఇన్సూరెన్స్ లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ చూపించి, ఒక కేసులో ఒక వ్యక్తి చెప్తా నేను, మీరు షాక్ అయిపోతారు వింటే. ఆ వ్యక్తి వచ్చి నాకు చెప్తాడు, సార్ పిల్లల ట్యూషన్ ఫీజు 1,00,000 కట్టినా అని రాసేయండి అన్నాడు. వాడికి పెళ్ళే కాలే, పిల్లలు ఎక్కడికి వచ్చారు అంటే పెళ్లి కాకుండా పిల్లలు రావచ్చు అనుకో, బట్ ఆ కేసులో అయితే అతను పిల్లలు లేదు అతనికి బేసిక్ గా, అయినా కూడా చిల్డ్రన్ ఫీజు రాసేయని చెప్తున్నాడు. నేను చెప్పాను, సార్ తప్పు సార్, అది మనం రాసుకోవడం బాగానే ఉంటుంది, ప్రూఫ్ ఇప్పుడు అడగరు, బట్ రేపటి రోజు నోటీస్ వస్తే ఏం చేస్తారు? అందరం కూడా నోటీస్ వచ్చినప్పుడు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చూడడానికి ఏముంటుంది, ఇంకా కట్టడమే. అది మామూలు ట్యాక్స్ గా పెనాల్టీతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే, ఎవరెవరైతే ఎక్కువ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్నారో, ఎక్కువ నంబర్స్ చూపిస్తున్నారో వాళ్ళకి నోటీస్ వస్తుంది. ఏమని? మీ రిటర్న్ మేము చూసాం, దానిలో మీరు డిడక్షన్స్ క్లెయిమ్ చేశారు, దాని ప్రూఫ్ సబ్మిట్ చేయండి. ఎక్కడి నుంచి వస్తాయి ప్రూఫ్స్ అనేది ఎక్సెల్లో వర్డ్లో కొడితే జరిగేది కాదు కదా. ఆ ప్రూఫ్స్ అనేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాడు మీరు తగ్గించుకునే ట్యాక్స్ తో పాటు పెనాల్టీతో పాటు అమౌంట్ కట్టిస్తున్నాడు. సో అందుకే మేము చార్టెడ్ అకౌంటెంట్స్ అనేది స్పెసిఫిక్ గా తక్కువ ట్యాక్స్ అనేది అవకాశం ఉన్న చోట చెప్తాం తప్ప అవకాశం లేని చోట చెప్పలేం. అందుకే తక్కువ ట్యాక్స్ కడితే మంచి సీఏ, తక్కువ ట్యాక్స్ కడితే మంచి సీఏ, ఎక్కువ ట్యాక్స్ కడితే మంచి సీఏ కాదు అనేది కేవలం అపోహ మాత్రమే. మీ లాంగ్వేజ్ లో ఇట్ ఈస్ క్లియర్లీ ఎ మిత్ బట్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఓకే, ఒక వీడియో చూపిస్తా. I am Praful Shah, Pilot Capital. Madam, I have a very funny question for you. As a broker, when we are putting a trade for retail investor, we are you are attracting number of taxes, CGST, IGST, stamp duty, STT, long-term capital gain tax. So today, Government of India is earning more than the broker. We have I am investing everything, I am taking a whole lot of risk, and Government of India is taking away entire profit of mine. You are my sleeping partner, I am a working partner with my finance, my risk, my staff, everything. So what do you want to say on this? Number two, there is one more question for you. You have removed cash component, Mr. Lodha is also there, from buying a house. In Bombay, today, if anybody wants to buy a house, is a nightmare, because I am paying tax, I have white money. Now we have to pay everything by check. Mr. Lodha will not accept cash. So my bank balance is purely after paying all taxes to Government of India. Again, when I am buying a house, I have to pay stamp duty, I have to pay the GST, so that amounts to 11%. In a city of Bombay, when I'm buying a house, 11% goes out of my pocket towards purchase of house. So how you will assist a small person with limited resources to buy a house, and how a broker can function with hordes of taxis, where Government of India is my sleeping partner and I am a working partner with no income. Thank you very much. Okay, we have last two questions. So. Sorry, I told Shaina I have no answer for that, but a sleeping partner cannot answer sitting here. దీని మీద మీ ఒపీనియన్ ఏంటిదన్న? I'm also a sitting audience here, not a sleeping person. Since I'm a sitting guest, very difficult to answer a sleeping partner's question. But still I'll answer that. థ్యాంక్ యూ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక చిన్న పాయింట్ చెప్తాను. కౌన్ బనేగా కరోడ్పతి.
ఓ పర్సన్ వెళ్ళాడు కోమనాయ కరోడ్పతి గేమ్ షోకి. ఎంతో కష్టపడి తెలివితో, టాలెంట్తో, ఆయనకున్న నాలెడ్జ్తో, చిన్నప్పటి నుంచి గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్తో, ఫోన్ ఆఫ్ ఫ్రెండ్తో 50-50తో ఎంతో కష్టపడి ₹1,00,00,000 సంపాదించాడు. అక్కడ ప్రోగ్రామ్ అయిపోయినప్పుడు కెమెరా ముందు పెద్ద చెక్ ఇస్తారు, ₹1,00,00,000 చెక్. అందులో ₹1,00,00,000 చెక్ ఇచ్చినా కూడా ఒక 30-35 lakhs గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్ళిపోతుంది. సో గవర్నమెంట్ ఈస్ టెక్నికలీ స్లీపింగ్ పార్ట్నర్ ఇన్ కోమనాయ కరోడ్పతి. అలాగే సేమ్ కేసులో టొయోటా కంపెనీ వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వెన్ ఐఎమ్ సెల్లింగ్ ఎ ఫార్చునర్ కార్, గవర్నమెంట్ ఈస్ గెటింగ్ 30 times మోర్ దాన్ వాట్ ఐఎమ్ గెటింగ్. టొయోటా వాడు చెప్తాడు, నాకు వచ్చేది 50,000 ఒక కార్ అమ్మితే, ఫార్చునర్ కార్, బట్ గవర్నమెంట్కి వెళ్ళే ట్యాక్స్ 15 లక్షలు. 15 లక్షలు, 50,000, 15 లక్షలు అంటే 30 times మోర్. 60 lakhs కారులో 45 lakhs మాత్రమే వాడి సెల్లింగ్ ప్రైస్, 15 lakhs అనేది ట్యాక్స్ మాత్రమే. ఇది పెయిన్, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ అలానే ఉంది, అలానే రన్ అవుతుంది. నేను కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సంపాదించిన ఇన్కంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. మిగిలిన డబ్బుతో హోటల్కి వెళ్ళి హోటల్లో ఫుడ్ తిన్నాం. ఫుడ్ తిన్నప్పుడు హోటల్ వాడు GST వేసాడు. సినిమాకి వెళ్ళాను, సినిమా చూడడానికి, కొత్త మూవీ ప్రభాస్ మూవీ వచ్చింది, సినిమా చూడడానికి టికెట్ ₹400, దానిలో కూడా GST ఉంది, కట్టాల్సిందే. ఆప్షన్ ఏముంది? నేను చెప్పడానికి ఆప్షన్ లేదు అక్కడ. ఏమని? ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన డబ్బులే, అదే డబ్బులతో సినిమా చూస్తే మళ్ళీ ఎందుకు ట్యాక్స్ కట్టాలనేది ఆప్షన్ లేదు. గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు సంపాదించే ఇన్కంలో కట్టే ఇన్కమ్ ట్యాక్స్ అనేది వేరే రకమైన ట్యాక్స్, మీరు తీసుకునే గూడ్స్ కి సర్వీస్ కట్టాల్సిన ట్యాక్స్ వేరే రకమైన ట్యాక్స్. ఇది వినడానికి నొప్పిగా ఉన్నా అది మాత్రం వాస్తవం. మనం కట్టిన ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బుని వేరే రకంగా వాడినా దానికి మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు నేను ట్రిప్కి వెళ్తే, ఫారెన్ ట్రిప్కి వెళ్తే అక్కడ ట్యాక్స్ కడుతున్నా. నేను టికెట్స్ కొన్నప్పుడు ఫ్లైట్ టికెట్స్ పైన ట్యాక్స్ ఉంటుంది, GST. గూడ్స్ అండ్ సర్వీస్ ఫ్లైట్ టికెట్స్ పైన ట్యాక్స్ ఉంది. మరి నేను కనుక ఫారెన్ ట్రిప్కి వెళ్తే ఫారెన్ కరెన్సీ అంటే మళ్ళీ ట్యాక్స్ ఉంది. సో చాలా సందర్భాల్లో మనం ట్యాక్స్ కట్టిన డబ్బులు మిగిలినప్పుడు దాన్ని వేరే రకంగా వాడినా మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. బట్ ఒక్క పాయింట్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది 2 సార్లు పడదు. ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి కడతాం మనం. ₹100 పైన ₹30 ట్యాక్స్ కట్టినప్పుడు ₹70 మిగిలిపోతే ఆ ₹70తో వేరే గూడ్స్ కానీ సర్వీస్ కానీ కొన్నప్పుడు GST అని మాత్రం పడుతుంది. దానికి కారణం మనం అక్కడ ఎండ్ కన్స్యూమర్. ఇందాక అతను చెప్పాడు వీడియోలో ఏమని, నేను ఒక ఫ్లాట్ కొంటే నాకు GST పడుతుంది అని చెప్పి. కరెక్టే, మీరు కన్స్యూమర్ కదా, అందుకే GST పడుతుంది. మీరు కన్స్యూమర్ కాకుండా మీరు ఒక వస్తువు కొని అమ్మే వాళ్ళైతే మీకు మళ్ళీ GST ఉండదు. ఎందుకు? కొన్నప్పుడు కట్టే GSTని అమ్మినప్పుడు కట్టాల్సిన GSTకి వాడుకోవచ్చు. స్టార్టింగ్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రీటైలర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ పడే షిఫ్ట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం కన్స్యూమర్ గా మారుతామో అప్పుడు మన ట్యాక్స్ పడాల్సింది. ఈవెన్ ఆన్ ప్లాట్స్ మీద కూడా ట్యాక్స్ పడుతుందా GST? ఈ రోజున సిచ్యువేషన్ లో అపార్ట్మెంట్స్ కొంటే మాత్రం GST ఉంది. అది కూడా అపార్ట్మెంట్స్ లో ఎక్కడైతే కంప్లీషన్ సర్టిఫికేట్ రాలేదో, దాన్ని మనం సింపుల్ చెప్పాలంటే OC అంటాం మనం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాకముందు కనుక మనం ఫ్లాట్ కొంటే GST పడుతుంది. బట్ ఓపెన్ ప్లాట్స్ పైన ఈ రోజు వరకు కూడా అది డిబేటెడ్ ఇష్యూ. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఛార్జింగ్ GST. అంటే ప్లాట్స్ కొంటే GST లేదు, కానీ ఫ్లాట్స్ కొంటే GST ఉంది. అన్న, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూసుకున్నప్పుడు సెస్ అని చెప్పి చూసాను. సో అది ఏంటిది అసలు సెస్ అంటే? సెస్ అనేది ట్యాక్స్ లో ఒక భాగం. మామూలుగా ట్యాక్స్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ట్యాక్స్ అనేది ఇట్ ఈస్ బేసికలీ ఒక లాటిన్ వర్డ్. లాటిన్ వర్డ్ నుంచి ట్యాక్స్ అనే వర్డ్ డిరైవ్ చేశారు. ట్యాక్స్ అనేది మన గవర్నమెంట్ కడుతున్న బాధ్యత. మన ఇన్కమ్ నుంచి కొంచెం అమౌంట్ అనేది గవర్నమెంట్ కడుతున్నాము, అది మనం ట్యాక్స్. ఎందుకు కట్టాలి అంటే ఇందాక మాట్లాడుకున్నాం మనం దాని గురించి. ఇప్పుడు సెస్ అనేది అది కూడా ట్యాక్సే, బట్ దానికి సెస్ అనే పేరు ఎందుకు పెట్టారు? గవర్నమెంట్ కనుక ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ ఒక స్పెషల్ పర్పస్ కోసం తీసుకుంటే దానికి ట్యాక్స్ అనే వర్డ్ కాకుండా సెస్ అనే వర్డ్ వాడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన దగ్గర తీసుకునే ఇన్కమ్ ట్యాక్స్ ని గవర్నమెంట్ రోడ్స్ కి వాడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుతుంది, అండ్ గవర్నమెంట్ కున్న అతి పెద్ద ఖర్చు డిఫెన్స్. మనకు ఆర్మీ ఉంది, ప్రొటెక్షన్ ఉంది. మనకు సియాచిన్ బార్డర్ లో ఎంతో మంది మన ఆర్మీ పర్సన్స్ ఆ మంచులో కూర్చొని మన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళందరూ శాలరీ ఇవ్వాలి కదా. ఎవరిస్తున్నారు వాళ్ళ జీతాలు? గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళకి ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఇస్తుంది. ఆర్మ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ కున్న పెద్ద ఖర్చు డిఫెన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఉన్న పెద్ద ఖర్చు డిఫెన్స్. కానీ మనం కట్టే ట్యాక్స్ లో కొంత దానికి వాడతారు, దీనికి వాడతారు, రకరకాల పర్పస్కి వాడతారు. అందులో స్పెసిఫిక్గా దీనికి వాడతాం గవర్నమెంట్ చెప్పట్లేదు కదా. బట్ సెస్ అనేది స్పెషల్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. దాన్ని సింపుల్గా మనం HEC అంటాం. మీ ఇన్కమ్ ట్యాక్స్ మీరు చూసినట్టయితే
ట్యాక్స్ పైన ఎక్స్ట్రా 4%. ఈ 4% ఇన్కమ్ పైన కాదు. ఇన్కమ్ పైన అంటే మనిషి పోతాడు, ఇంకా వాడు సూసైడ్ లెటర్ రాసి నా చావుకి ట్యాక్స్ కామని రాసి వెళ్ళిపోతాడు. బట్ దాని సెస్ అనేది ఇన్కమ్ మీద కాదు, ట్యాక్స్ మీద. అంటే 100 రూపాయల పైన 30 రూపాయలు ట్యాక్స్ అయితే 30 రూపాయల పైన ఎక్స్ట్రా 4% పడుతుంది. దాని పేరే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. అంటే గవర్నమెంట్ స్పెసిఫిక్ గా ఈ 4% అమౌంట్ ని హెల్త్ కి, ఎడ్యుకేషన్ కి వాడుతుంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ కాలేజెస్, ప్రభుత్వ స్కూల్స్ అవన్నీ ఎలా నడుస్తున్నాయి? అవన్నీ నడిచే మన వల్లనే. అందుకే ఎన్నోసార్లు మనం రోడ్ పైన వెళ్తున్నప్పుడు, రోడ్ వర్క్ నడుస్తున్నప్పుడు వాళ్ళకి బోర్డు పెడతారు అక్కడ, యువర్ ట్యాక్సెస్ ఆర్ ఎట్ వర్క్. దాని అర్థం ఏంటి? మనం కట్టిన ట్యాక్సే అక్కడ జరుగుతుందని. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను వెళ్తున్నప్పుడు, రోడ్ పైన వెళ్తున్నప్పుడు జనరల్ గా మనం ఇండియా కార్స్ నడుస్తూ అందరూ తెలుసు, కార్స్ బైక్స్ రెడ్ సిగ్నల్ అక్కడ ఉంటే మన బండి ఎక్కడో ఉంటుంది. అది చాలా కామన్ అయిపోయింది అందరికీ. ఒక వలస వెళ్తున్నప్పుడు ఒక చిన్న వీడియో చూసాను, ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి నేను కూడా షాక్ అయ్యాను. ఒక అతను ముందుకు వెళ్తున్నప్పుడు ఒక అతను అంటాడు, ఆయన సిగ్నల్ పడకపోతే ముందుకు వెళ్ళిపోతాడు, तेरा बाप का रोड है क्या అంటాడు. హా मेरा बाप का ही पैसे का रोड है वो, मेरे बाप ही उसका टैक्स दिया అన్నాడు. తప్పేముందండి అందులో? మనం రూల్స్ ఫాలో అవ్వాలి, కాదనట్లేదు. ఈ ఎగ్జామ్ ఎందుకు చెప్పానంటే, మనం కట్టే ప్రతి రూపాయి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంగా, డిఫెన్స్ రూపంగా, హాస్పిటల్స్ రూపంగా, ఎడ్యుకేషన్ రూపంగా మనకు ఫెసిలిటీస్ వస్తున్నాయి. కానీ ప్రతిసారి మనం కట్టేది మనకు వస్తుందని చెప్పకూడదు. ఎందుకంటే యాపిల్ టు యాపిల్ మ్యాచింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. నేను 100 రూపాయలు కడితే 100 రూపాయల బెనిఫిట్ నాకు రావాలని జరగదు. ఇక్కడ 100లో ఒక 50 రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్కి వాడుతున్నారు, గవర్నమెంట్ స్కూల్స్కి వాడుతున్నారు. అక్కడ నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? రావట్లేదు. బట్ ఈ కంట్రీలో ఉన్నాం కాబట్టి అది మన బాధ్యత. అన్న, ఇప్పుడు మన ఇండియా కాకుండా ఇంకేం ప్లేసెస్ ఏ కంట్రీస్ లో హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉంది? ఇండియాలో మనకి 30% అనేది జనరల్ ట్యాక్స్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే వాళ్ళకి, అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనే వర్డ్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ ఉంది. దాన్ని మనం సర్చార్జ్ అంటాం. సో ఇండియాలో మన సిస్టమ్ ఏంటంటే, వి ఫాలో సంథింగ్ కాల్డ్ ప్రోగ్రెస్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్. అంటే హయ్యర్ ద ఇన్కమ్ హయ్యర్ ద ట్యాక్స్, లోవర్ ద ఇన్కమ్ లోవర్ ద ట్యాక్స్. ఎక్కువ సంపాదించేవాడు ఎక్కువ ట్యాక్స్ కడతాడు, తక్కువ సంపాదించేవాడు తక్కువ ట్యాక్స్ కడతాడు. ఇది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ కి మాత్రమే వర్తిస్తుంది, జిఎస్టీ వర్తించదు. ఇప్పుడు జిఎస్టీకి వచ్చేసరికి ఒక అంబానీ ఒక షాప్కి వెళ్తే 18% జిఎస్టీ అయితే, నేను వెళ్ళినా కూడా 18% జిఎస్టీయే, ఒక బెగ్గర్ వెళ్ళినా 18% జిఎస్టీయే. ఎవరైనా జిఎస్టీ ఒకటే. జిఎస్టీ పరంగా చూస్తే అది కాన్సెప్ట్. బట్ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి ఎవరికైతే ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దాని పేరే సర్చార్జ్. సర్చార్జ్ అనేది ట్యాక్స్ పైన ఎక్స్ట్రా అమౌంట్. అన్ని కలిపితే ఇండియాలో హైయెస్ట్ సంపాదించే వ్యక్తి కట్టే ట్యాక్స్ అప్రాక్సిమేట్లీ ఒక 40 to 43% ట్యాక్స్ ఉంటుంది. ఎక్కువ సంపాదించే వాళ్ళు అంటే దాదాపు సుమారు 2 కోట్లు 5 కోట్ల ఎక్కువ సంపాదించే వాళ్ళు 42% ట్యాక్స్ కడతారు. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 43 రూపాయలు ట్యాక్స్ లో పోతుంది. ఇక 57 రూపాయలతో ఆయన ఏమని చేసుకోవచ్చు. అది ఇండియాకి వచ్చేసరికి, ఇండియాలో ఎప్పుడైతే మనం 40 రూపాయల ట్యాక్స్ 43 రూపాయల ట్యాక్స్ అని వింటామో, ఆటోమేటిక్ అందరికి మైండ్లో ఏమొస్తుందంటే 30 రూపాయల ట్యాక్స్ అనేది చాలా హైయెస్ట్ పర్సెంటేజ్ కదా, 30% ఈజ్ వే టు హై, ఇంత హై ట్యాక్స్ ఎందుకు ఉంది ఇండియాలో అనిపిస్తుంది. బట్ నాకు చెప్పాల్సిన వాస్తవం ఏంటంటే, ఎన్నో యూరోపియన్ కంట్రీస్, ఎస్పెషలీ యూరోప్ కంట్రీస్ లైక్ పోర్చుగల్, యూరోప్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, ఇటలీ, ప్యారిస్, ఇలా చాలా కంట్రీస్ లో దెర్ ఇస్ ఎ ట్యాక్స్ రేట్ ఆఫ్ అబౌట్ 40 to 43, 45%. ఇంకా కొన్ని కంట్రీస్ లో వచ్చేసరికి, ఎస్పెషల్లీ కంట్రీస్ లైక్ లండన్, యూకే, మా కజిన్ కూడా అక్కడ జాబ్ చేస్తున్నాడు, అక్కడ కూడా ట్యాక్స్ రేట్ 40%. అంటే ఒక సంవత్సరం 50 లక్షలు సంపాదిస్తే చేతికి వచ్చే 30 లక్షలే, మళ్ళీ మిగతా ఖర్చులు ఉంటాయి. సో చాలా యూరోప్ కంట్రీస్ లో, కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో, చాలా ప్లేసెస్ లో దెర్ ఇస్ ఎ ట్యాక్స్ విచ్ ఇస్ మోర్ దెన్ ఇండియా. ఆల్మోస్ట్ దెర్ ఆర్ అబౌట్ 20-25 కంట్రీస్ ఆర్ దేర్ వేర్ ఇండియన్ ట్యాక్స్ రేట్ ఈజ్ లెస్ కంపేర్డ్ టు దెమ్. మనకంటే తక్కువ కంట్రీస్ కూడా ఉన్నాయి, బట్ కొన్ని కంట్రీస్ లో మాత్రం మనకంటే ఎక్కువ ట్యాక్స్ రేట్ ఉన్నాయి. 40 to 43, కొన్ని కంట్రీస్ లో 55% ట్యాక్స్ రేట్ కూడా ఉంది. సో ఇండియాలో ఒకప్పుడు చాలా హై ట్యాక్స్ ఉండింది, స్లోలీ గ్రాడ్యువల్ తగ్గుకుంటూ వచ్చి 30% లో ఆగింది. అండ్ ఇప్పుడు మీరు హయ్యర్ ట్యాక్స్ రేట్స్ కి కొన్ని కంట్రీస్ నేమ్ చేశారు కదా, ఆ కంట్రీస్ లో ఫ్రీబీస్, ఐ మీన్ ద ఎడ్యుకేషన్ ఫ్రీ, హాస్పిటలైజేషన్ ఫ్రీ. బట్ ఇండియాకి వచ్చేసరికి ఈవెన్ దో వీఆర్ పేయింగ్ ట్యాక్స్, మనకు ఆ ఫ్రీబీస్ అనేటివి ఏం లేవు. సో వాట్ రీజన్ ఇట్ వుడ్ బి? అంటే ఫ్రీబీస్ లేకపోవడానికి ముఖ్య కారణం ఇండియాలో ఉన్న పాపులేషన్. ఇప్పుడు మనం అన్అఫీషియల్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే, ఇండియా ఆల్రెడీ చైనా క్రాస్ చేసింది. టెక్నాలజీలో కాదు, పాపులేషన్ లో దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఇన్ ఇండియా. అన్అఫీషియల్ ఈ క్రాస్ 140 crore ప్లస్ పాపులేషన్, విచ్ ఇస్ నాట్ అ స్మాల్ నెంబర్. అంత పెద్ద నెంబర్ హ్యాండిల్ చాలా ఇంత చిన్న విషయం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి నేను సంవత్సరం 2 లక్షలు ట్యాక్స్ కట్టాను అనుకోండి, 2 లక్షల రూపకంగా బెనిఫిట్స్ నాకు రావు, కానీ ఆ అమౌంట్ లో కొంత భాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి,
కొంత డిఫెన్స్కి, ఇందాక నేను చెప్పినట్టు కొంత భాగం గవర్నమెంట్ స్కూల్స్కి, కొంత భాగం గవర్నమెంట్ హాస్పిటల్స్కి. సో అందుకే కొన్నిసార్లు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ టైమ్స్ రిచ్ పీపుల్, ధనికం ఉన్న వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ కట్టి పేదవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే పేదవాళ్ళ హాస్పిటల్స్కి, పేదవాళ్ళ చదువుకి గవర్నమెంట్ ఫ్రీగా ఖర్చు పెడుతుందంటే ఆ డబ్బులు ధనికులు ఇచ్చినట్టు. సో ఈ రకంగా బెనిఫిట్స్ అవుతున్నాయి తప్ప డైరెక్ట్ గా ఫ్రీబీస్ అనే కాన్సెప్ట్ అయితే లేదు. బట్ మీరు నన్ను ఫ్రీబీస్ అనే క్వశ్చన్ అడిగారు కాబట్టి నా మనసులో కూడా వాళ్ళు చెప్తారు. నా ముఖ్యంగా అనిపించేది ఏంటంటే ఇండియాలో ఎవరైతే ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారో లాస్ట్ 5 years నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్స్ ఏమని సిల్వర్ సర్టిఫికేట్, గోల్డ్ సర్టిఫికేట్, బ్రాంజ్ సర్టిఫికేట్, ప్లాటినం సర్టిఫికేట్స్. అంటే హై ట్యాక్స్ పేరుకి 5 lakhs కన్నా ఎక్కువ వాళ్ళకి ఈ సర్టిఫికేట్, 2 lakhs కన్నా ఎక్కువ ఈ సర్టిఫికేట్, 1 lakh కన్నా ఎక్కువ ఈ సర్టిఫికేట్, అలా రకరకాల సర్టిఫికేట్స్. బాగా సర్టిఫికేట్ ఇస్ గుడ్. బట్ నాకు అనిపించి ఏంటి అంటే సర్టిఫికేట్స్ అనే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ట్యాక్స్ కట్టేవాళ్ళు, అంటే ఉదాహరణకు సంవత్సరానికి 5 lakhs కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ బోర్డింగ్ అప్పుడు ప్రయారిటీ చెక్ ఇన్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే ప్రయారిటీ బోర్డింగ్ పాస్ అలొకేట్ చేయడము, ట్రైన్ టికెట్స్ బుక్ ఇప్పుడు తత్కాల్ స్కీమ్ ఉంది, అలా తత్కాల్ స్కీమ్ లాగా ట్యాక్స్ పేయర్ స్కీమ్ అనేది తీసుకురాకూడదు. ఇలాంటి ఒక చిన్న చిన్న బెనిఫిట్స్ ఏమవుతుంటే పీపుల్ విల్ ఫీల్ ఇన్సెంటివైజ్డ్. అరే మనం కట్టే ట్యాక్స్ మనకి ఏమైనా వచ్చింది, సర్టిఫికేట్ మాత్రమే కాకుండా మనం వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, వాడు డాన్స్ చేశాడు, డాన్స్ చేసిన వాడికి నేను సెబాష్ బెటా వెరీ గుడ్ అంటే వాడు హ్యాపీ ఫీల్ అవ్వడు, వాడికి ఏదో చాక్లెట్ బిస్కెట్ సంతోషపడతాడు. సో అలానే ఇంత ట్యాక్స్ కడుతున్నప్పుడు గవర్నమెంట్ ఏదో రకం బెనిఫిట్ ఇస్తే దట్ ఫ్రీ బీస్ విల్ గివ్ సమ్ సాటిస్ఫాక్షన్. సో నా ప్రకారం నా మనసులో మాట ఇది, గవర్నమెంట్ చేయాలని కాదు, బట్ వాళ్ళు చేస్తే మరీ సంతోషం. ఏదో రకంగా బెనిఫిట్ అనేది టోల్ ఛార్జ్ లో కానివ్వండి, ట్యాక్సెస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తాం, మనం స్టాంప్ డ్యూటీ కట్టాలి. 7.6%, 7.8%, కొన్ని రాష్ట్రాల్లో 11%, అలా రకరకాల స్టాంప్ డ్యూటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చింది అనుకోండి, ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో మీరు కట్టే స్టాంప్ డ్యూటీలో 2% మీకు రీఫండ్ ఇస్తాం. ఇమాజిన్ చేయండి మీకు ఎలా హ్యాపీనెస్ ఉంది. సో దట్ హ్యాపీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి స్కీమ్స్ కనుక గవర్నమెంట్ తెచ్చి రిబేట్ లాంటివి, రిలీఫ్ లాంటివి కేవలం తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకే కాకుండా ఎక్కువ సంపాదించే వాళ్ళకి కూడా ఇలాంటి బెనిఫిట్స్ ఇస్తే మోటివేషన్ అనేది ఎక్కువ వస్తుంది. దీని వల్లనే ఎంతో మంది ట్యాక్స్ కట్టడానికి కూడా నాకేం రావట్లేదే, నా డబ్బుల్ని ఎందుకు కట్టాలనే ఉద్దేశంతోనే చాలా మంది కట్టడం ఇష్టం లేక ఆగిపోతున్నారు. అండ్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు పట్టుకోవాలంటే ఇప్పుడున్న పాపులేషన్ 140 crores లో వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ ఎవ్రీవన్. లోయెస్ట్ ట్యాక్స్ రేట్స్ ఉన్న కంట్రీస్ అంటే కొన్ని కంట్రీస్ లో లైక్ యుఏఈ, దుబాయ్, ఇలాంటి కొన్ని కంట్రీస్ లో పనామా ఐలాండ్స్, కేమన్ ఐలాండ్స్, ఇవన్నీ మనం ట్యాక్స్ హెవెన్స్ అంటాం. దాని పేరే హెవెన్ అంటే స్వర్గం. సో ట్యాక్స్ హెవెన్ అంటే ట్యాక్స్ స్వర్గం ఎందుకు అంటున్నాం అంటే ఆ కంట్రీస్ లో ట్యాక్స్ అనేది లేదు. కానీ దుబాయ్ లో మాత్రం రీసెంట్ గా ఒక 1-2 years బ్యాక్ కార్పొరేట్ ట్యాక్స్ తీసుకొచ్చారు. అంటే దాదాపు 3,75,000 dirhams దాటిన వాళ్ళకి ట్యాక్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్ ఒక 84 lakhs దాటిన వాళ్ళే కార్పొరేట్ ట్యాక్స్ కడతారు. 84 lakhs INR. 84 lakhs INR రూపీస్, అంటే 3,75,000 dirhams ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇండియన్ రూపీస్ ఒక 80-85 lakhs కరెన్సీ చూసుకుంటే అంతవరకు ట్యాక్స్ లేదు, దానిపైన ట్యాక్స్ ఉంది. అది కూడా కార్పొరేట్ ట్యాక్స్ మాత్రమే. సో చాలా కంట్రీస్ లో ట్యాక్స్ లేదు. అందు గురించే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఫారెన్ కంపెనీస్ ఇండియాకి వచ్చే కంపెనీస్ ఇండియాలో వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేయకుండా వాళ్ళ ఆఫీస్ అనేది వేరే కంట్రీలో ఓపెన్ చేస్తారు ఎక్కడైతే ట్యాక్స్ లేదు. సో అల్టిమేట్ కి ఈ ప్రాబ్లం ఉంటుందంటే నార్మల్ పర్సన్ అందరూ ట్యాక్స్ తప్పించుకోవడానికి ఉండే దారులు చాలా తక్కువ ఉంటాయి. సో ఎక్కడైతే ట్యాక్స్ సేవింగ్ చేయగలుగుతారు లీగల్ గా ప్లానింగ్ ప్రకారం అది మాత్రమే చేయగలుగుతారు. బట్ ఫారెన్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ట్యాక్స్ ని తగ్గించుకోవడానికి వెతికే వేరే వేరే దారులో ఇదొక దారి, అదే ట్యాక్స్ హెవెన్. ట్యాక్స్ లేని కంట్రీస్, ఆ కంట్రీస్ ఎలా డెవలప్ అవుతాయి ఇప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేయవు కదా. సో మంచి పాయింట్, చాలా మంచి పాయింట్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు చాలా సార్లు ఏమనుకుంటాం అంటే మనం కట్టే ట్యాక్స్ తోనే డెవలప్మెంట్ అవుతుంది, ఒక డెవలప్మెంట్ అవ్వట్లేదు అని. ట్యాక్స్ అనేది కేవలం గవర్నమెంట్ కి ఉన్న రెవెన్యూస్ లో ఒక సోర్స్. గవర్నమెంట్ కి వచ్చే 10 రకాల ఆదాయాల్లో ట్యాక్స్ ఒకటి. ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే కంట్రీస్ లో ట్యాక్స్ లేవో, ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి లేకపోవచ్చు కానీ అక్కడ వేరే ట్రాన్సాక్షన్ ట్యాక్స్ లాంటివి అనేటివి, అంటే ప్రతి ట్రాన్సాక్షన్ లో 1% తీసుకోవడము, వేరే రకమైన ట్యాక్స్ తీసుకోవడము, వేరే రకం గవర్నమెంట్ రెవెన్యూ కలెక్ట్ చేసుకుంటుంది మా దగ్గర. అంతెందుకండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అడిగారు పాయింట్ చెప్తాను. ఇప్పుడు మన కంట్రీలో మామూలుగా మనము టోల్ ట్యాక్స్ చేసేటప్పుడు, టోల్ గేట్ పాస్ అయ్యేటప్పుడు అక్కడ బార్కోడ్ స్కాన్ అయిపోయి ఆటోమేటిక్ అమౌంట్ మన బ్యాంక్ లో కట్ అయిపోతుంది. నా క్వశ్చన్ ఎప్పుడు మన సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఒక పర్సన్ రెడ్ సిగ్నల్ దాటితే ఆటోమేటిక్ డబ్బులు కట్ అవుతున్నాయా? ఎవరో ట్రాఫిక్ పోలీస్ అతను ఉండి ఆయన ఫోటో తీసి రాసుకొని చలాన్ వస్తే అమౌంట్ వస్తుంది.
బట్ ఎన్నో డెవలప్ కంట్రీస్ లో, ఎస్పెషల్లీ కంట్రీస్ లైక్ జపాన్, దుబాయ్, ఇలాంటి టాప్ కంట్రీస్ వేర్ డెవలప్మెంట్ ఈజ్ మోర్. ఇండియాలో డెవలప్మెంట్ లేదని చెప్పట్లేదు, బట్ ఇండియాలో ఉన్న పెద్ద ప్రాబ్లం పాపులేషన్. ఇంత పాపులేషన్ తో మన జరిగే డెవలప్మెంట్ వేరు, అక్కడ చిన్న చిన్న కంట్రీస్ లో పాపులేషన్ జరుగుతున్న డెవలప్మెంట్ వేరు. సో ఆ పరంగా చెప్తున్నాను నేను. నా ఉద్దేశం ఇండియాలో డెవలప్మెంట్ తక్కువ ఉందని కాదు, బట్ ఆ కంట్రీస్ తో పోల్చుకుంటే మాత్రం డెఫినెట్ తక్కువ ఉంది మనకున్న పాపులేషన్ సైజ్ తో. బట్ అక్కడ పాపులేషన్ సైజ్ తక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ, టెక్నాలజీ ఎక్కువ, అన్ని ఎక్కువ. దుబాయ్ లో కానివ్వండి, లేదంటే జపాన్ లో కానివ్వండి, ఏ వ్యక్తి అయినా సిగ్నల్ కి 1 ఇంచ్ దాటినా ఆటోమేటిక్ గా దానికి ఒక స్కానర్ ఉంటుంది, వెహికల్ కి ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ వెహికల్ కి ఉన్న బార్ కోడ్ తో ఆటోమేటిక్ అమౌంట్ కట్ అయిపోయి బ్యాంక్ లో డబ్బులు డిడక్ట్ అయిపోతాయి. ఈ లెవెల్లో టెక్నాలజీ డెవలప్ చేస్తారు వాళ్ళు. ఏ వ్యక్తికి ధైర్యం ఉంటుందంటే ఈ సిగ్నల్ దాటడానికి? మన దగ్గర సిగ్నల్ ఏం కర్మ, ఇంకో సిగ్నల్ ఉంటాడు, గ్రీన్ సిగ్నల్ ఉన్నా కూడా, రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా, అది ప్రాబ్లం. సో ఈ డెవలప్ కంట్రీస్ లో ఎక్కడైతే మోర్ సిస్టమ్, మోర్ టెక్నాలజీ టూల్ ఉందో అక్కడ ఆటోమేటికలీ రూల్స్ ఆర్ మోర్ స్ట్రిక్ట్. నేను సినిమా డైలాగ్ అనుకోవచ్చు, కానీ మహేష్ బాబు సినిమాలో చెప్పినట్టు కొన్నిసార్లు చెప్తే వినరు, చేస్తేనే వింటారు. ఆ సినిమాలో చూపిస్తారు ట్రాఫిక్ చలాన్ దాటితే 20,000 ఫైన్, 30,000 ఫైన్ అని. వినడానికి బాధనే ఉంటది, కానీ ఎప్పుడైతే అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ వస్తాయో ఆటోమేటిక్ అందరూ ఫాలో అవుతారు. నేను ఇండియాలో రూల్స్ రావాలని చెప్పట్లేదు, బట్ మీరు అడిగారు కాబట్టి ట్యాక్స్ అనే కంట్రీస్ లో దేర్ ఆర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ వాట్ దే మేక్. యూజువల్ గా గిఫ్ట్ ట్యాక్స్ అంటే ఏంటిది? గిఫ్ట్ ట్యాక్స్ మన అందరికి ఇష్టమైన ట్యాక్స్. గిఫ్ట్, అది గిఫ్ట్ అంటేనే మనకు చాలా ఇష్టం. మన బర్త్డే పార్టీస్ ఎన్నో ఫంక్షన్ చేసుకునేది గిఫ్ట్ కోసం, అంత మిగతా స్టోరీ. గిఫ్ట్ అనేది మనకు చాలా ఇష్టం. మామూలుగా ఎవరైనా వచ్చి గిఫ్ట్ ఇస్తే కూడా వద్దులేండి పర్వాలేదు అంటే, బట్ మనకు కావాలి యాక్చువల్గా గిఫ్ట్, అది వాస్తవం. గిఫ్ట్ అనేది ఒకప్పుడు ఇండియాలో సపరేట్ గా గిఫ్ట్ ట్యాక్స్ అని ఒక చట్టం ఉండేది, సపరేట్ గా గిఫ్ట్ ట్యాక్స్ అని ఒక యాక్టే ఉండేది, గిఫ్ట్ ట్యాక్స్ యాక్ట్ అని. బట్ అది ఇండియాలో తీసేశారు. ఈ రోజున గిఫ్ట్ అనేది ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లో ట్యాక్సబుల్. ఒక వ్యక్తి కనుక 50,000 కంటే ఎక్కువ గిఫ్ట్ వస్తే ఆ అమౌంట్ ట్యాక్సబుల్. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత గిఫ్ట్ వచ్చినా కూడా, ఎంత అమౌంట్ వచ్చినా కూడా అది ట్యాక్సబుల్ కాదు. దాని ఎగ్జాంపుల్, మన రిలేటివ్స్ వస్తే మాత్రం అది ట్యాక్సబుల్ కాదు. రిలేటివ్స్ అంటే పేరెంట్స్, చిల్డ్రన్, గ్రాండ్ పేరెంట్స్, అత్త వాళ్ళు, మామ వాళ్ళు, మన చుట్టాల పరంగా వస్తే మాత్రమే ట్యాక్సబుల్ కాదు. మనము నా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్, BFF ఇలాంటివన్నీ పనిచేయవు. కేవలం రిలేటివ్స్ వరకు మాత్రమే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెప్షన్ వస్తుంది. రిలేటివ్ లో క్లియర్ గా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ వరకు వస్తుంది. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళ తమ్ముడు కొడుకు అంటే నాకు కజిన్, వాడు నాకు ఇస్తే ట్యాక్సబులే. కేవలం మా పెద్దనాన్న మాత్రమే నాకు రిలేటివ్, బట్ మా పెద్దనాన్న కొడుకు నాకు రిలేటివ్ కాదు. సో ఇలా రిలేటివ్ అనే స్పెసిఫిక్ గా డెఫినేషన్ ఉంది. ఆ రిలేటివ్స్ మాత్రం ట్యాక్సబుల్ కాదు. ఇంకో పాయింట్ ఉంది, చాలా డేంజరస్ పాయింట్ ఇది. అదేంటంటే గిఫ్ట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎనీ పర్సన్, అంటే ఎవరి నుంచైనా కానీ, ఆన్ ద అకేషన్ ఆఫ్ మ్యారేజ్, అంటే పెళ్లి రోజు తీసుకున్నప్పుడు, పెళ్లి రోజు వచ్చే గిఫ్ట్ అది ఎంతన్నా కానివ్వండి, ఇచ్చేవాళ్ళు ఎవరన్నా కానివ్వండి, అది ట్యాక్సబుల్ కాదు. మీరు అని అడగచ్చు మళ్ళీ, సార్ కట్నం తీసుకుంటే తప్పు కదా అని. నేను కట్నం గురించి మాట్లాడట్లేదు, నేను మాట్లాడేది కేవలం గిఫ్ట్ మాత్రమే. గిఫ్ట్ మాత్రమే. మ్యారేజ్ రోజు ఎవరు గిఫ్ట్ ఇచ్చినా, ఎంత అమౌంట్ ఇచ్చినా అది ట్యాక్సబుల్ కాదు. అందుకే చాలా మంది అంటుంటారు మ్యారేజ్ అనేది కేవలం ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ అ ట్రెమెండస్ ట్యాక్స్ ప్లానింగ్. ఎందుకంటే ఆ రోజు ఎంత గిఫ్ట్ వచ్చినా కూడా ట్యాక్సబుల్ కాదు. బట్ ఒక్క చిన్న రిస్క్ ఉంటుంది దీంట్లో. మీరు అనుకోవచ్చు, పని చేద్దాం, మనకు వచ్చే బ్లాక్ మనీ అంతా ఒక ₹1,00,00,000 మ్యారేజ్ లో వచ్చి చంపేద్దాం, ట్యాక్స్ ఉండదు అనుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ లో క్వశ్చన్ అడుగుతాడు, ₹1,00,00,000 వచ్చింది పెళ్లిలో, బాగానే ఉంది, ఎవరు ఇచ్చారు చెప్పు, వాళ్ళ పేరు చెప్పాలి. నోటీస్ వాళ్ళకి వెళ్తుంది, ఏమని, మీరు ₹1,00,00,000 గిఫ్ట్ ఇచ్చారంట కదా, మీకు ఎక్కడ వచ్చిన డబ్బులు చెప్పండి అని చెప్పి అతను సోర్స్ చెప్పాలి. చెప్పకపోతే ఆయన బుక్ అయిపోతాడు. సో అలా మ్యారేజ్ వచ్చి మాకు గిఫ్ట్ మాత్రం కంప్లీట్లీ ట్యాక్సబుల్. నాకు బాధ ఏంటంటే పెళ్ళై 10 ఏళ్ళు అయిపోయింది, మ్యారేజ్ మాత్రమే ఎగ్జామ్ట్ ఇచ్చారు. మ్యారేజ్ యానివర్సరీ అంటే బాగుండేది, ప్రతి సంవత్సరం ఎగ్జామ్షన్ తీసుకునేవాడిని. బట్ ఇన్కమ్ ట్యాక్స్ లో స్పెషల్ గా మ్యారేజ్ అని మాత్రమే చెప్పారు. మ్యారేజ్ యానివర్సరీకి ఎగ్జామ్షన్ లేదు, ఓన్లీ మ్యారేజ్, దట్ టు లీగల్ మ్యారేజ్. మీరు మళ్ళీ అడుగుతారు, మళ్ళీ 3-4 పెళ్లి చేసుకుంటే ఏం పరిస్థితి అని. 3 పెళ్ళైనా 4 పెళ్ళైనా లీగల్ అయితే మాత్రమే ఎగ్జామ్షన్. ఆ 3 పెళ్లి 4 పెళ్లి ఇక్కడ లీగల్ కాదండి. అంటే లీగల్ కాదంటే ఒకరు డైవర్స్ చుంకో చేసుకుంటే పర్లేదు కదా. సో రెండో పెళ్లి కూడా మళ్ళీ ఎగ్జామ్షన్ వస్తుంది. అని మళ్ళీ ఒక క్వశ్చన్ అడగద్దు, మళ్ళీ అదే పర్సన్ డైవర్స్ ఇచ్చి మళ్ళీ అతనే పెళ్లి చేసుకుంటే ఎట్లా అని, ఆ పెళ్లికి ఎవరు రారు. అన్న జనరల్ గా IT రైట్స్ అనేటివి ఓన్లీ బిజినెస్ మ్యాన్ కానీ లేదంటే పొలిటీషియన్స్ వాళ్ళ ఇంట్లోనే చూస్తుంటాం.
ఎందుకు? శాలరీ పర్సన్ కి వచ్చిన ట్యాక్స్ అనేది స్టార్టింగ్ 30% కట్టయిపోయి వస్తుంది. 30 20 10 ఇంత ట్యాక్స్ అనేది కట్టే వస్తుంది. సో అతనికి ట్యాక్స్ తప్పించుకునే అవకాశమే లేదు. సో ట్యాక్స్ తప్పించుకునే అవకాశం లేనప్పుడు అతని ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసే స్కోపే లేదు. బిజినెస్ పర్సన్స్, పొలిటికల్ పర్సన్స్ లో మాత్రం కొద్దిసేపటి మనం మాట్లాడినట్టు బిజినెస్ పర్సన్ ఏదైతే ఇన్కమ్ సంపాదిస్తాడో ఆ ఇన్కమ్ లోంచి ఖర్చులని మైనస్ చేశాక వచ్చే ప్రాఫిట్ పైన ట్యాక్స్ కడతాడు. బట్ ఎన్నో సార్లు చూపించే ఖర్చులు బిజినెస్ ఖర్చులు ఉండవు. పర్సనల్ ఖర్చులు, ఫ్యామిలీతో వెళ్ళే ట్రిప్పులు, వైఫ్తో వెళ్ళే డిన్నర్లు, ఇలాంటి ఖర్చులన్నీ కూడా P&L రాసేస్తాడు. అంటే ఆయన చూపించే ఎక్స్పెన్సెస్ లో ఇవన్నీ పర్సనల్ ఖర్చు కూడా రాసేస్తాడు. అండ్ కొన్నిసార్లు ఈ పర్సనల్ ఖర్చు రాయడం వల్ల ఏంటి, యాక్చువల్గా ఆ ఖర్చు జరగలేదు కానీ ఆ ఖర్చు అయినట్టు రాస్తాడు. ఖర్చు అయినట్టు రాశాడు అంటే ప్రాఫిట్ తగ్గించినట్టే కదా. ఏ ఖర్చు అయితే జరగని ఖర్చు రాశాడు కానీ జరగలేదు ఆ అమౌంట్ మనం బ్లాక్ మనీ అంటాం. బ్లాక్ మనీ అంటే కలర్ బ్లాక్ అని కాదు, తప్పుడు దారిలో సంపాదించిన డబ్బని కాదు. తప్పుడు దారిలో సంపాదించిన డబ్బు ఇల్లీగల్ మనీ. ఇల్లీగల్ మనీ వేరు, బ్లాక్ మనీ వేరు. ఎవరైనా మర్డర్ చేశాం, డబ్బులు వచ్చాయి, అది ఇల్లీగల్ మనీ, అది బ్లాక్ మనీ కాదు. బ్లాక్ మనీ అంటే నిజాయితీగా సంపాదించాడు కానీ దానికి ట్యాక్స్ కట్టలేదు. మామూలుగా నిజాయితీగా సంపాదించి ట్యాక్స్ కట్టని డబ్బులే బ్లాక్ మనీ. ఇల్లీగల్ మనీ అంటే తప్పుదారిలో సంపాదించే డబ్బులే ఇల్లీగల్ మనీ. గవర్నమెంట్ లాజిక్ ఏంటి, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కానివ్వండి, పొలిటీషియన్ ఎవరైనా కానివ్వండి, సినిమా వాళ్ళు అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాళ్ళ ఉద్దేశం ఇల్లీగల్ మనీ ఉందని కాదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేసేది బ్లాక్ మనీ ఉందేమో, ఇతను గనక ఏదో క్యాష్ లో ఖర్చు చూపించాడేమో, క్యాష్ లో ఆదాయం చూపించలేదు, ఆ డబ్బుతో వెళ్ళి బంగారం కొన్నాడు. ఎన్నో సినిమాలు చూస్తాం మనం, ఇలా డోర్ కొడితే క్యాష్ పడుతుంది, ఇలా ఏదో కొడితే ఇంకోటి ఏదో పడుతుంది. సో రకరకాల క్యాష్ అలా వస్తుంది. అందుకే బిజినెస్ మ్యాన్ కి, పొలిటీషియన్స్ కి, ఫిలిం స్టార్స్ కి వాళ్ళ వృత్తిలో ఆ అవకాశం ఉంది కాబట్టే వాళ్ళపైన ఫోకస్ ఎక్కువ. వాళ్ళు మాత్రమే తప్పు చేస్తారని కాదు, బట్ వాళ్ళకు ఫీజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళపైన ఫోకస్ ఎక్కువ. ఈ రైట్స్ లో దొరికిన మనీని ఏం చేస్తారు యూజువల్ గా? ఈ రైట్స్ లో దొరికిన డబ్బుని, ఈ క్యాష్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది సర్చ్ అని కనుక చేస్తారో, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా రైడ్ అంటాం మనం, బట్ టెక్నికల్ గా దాని పేరు సర్చ్ వారెంట్ తో సర్చ్ చేస్తారు. చేశాక ఏవైతే అన్ని అకౌంట్ చేస్తారో వాళ్ళు పంచనామా అని ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని దాంట్లో ఏమేమైతే సెర్చ్ లో జరిగిందో, ఏం చూశారు, ఏం చేయలేదు మొత్తం రాసుకుంటారు. రాసుకొని ఆ లెక్కాపత్రం మొత్తం అన్ని తీసుకొని ఆ ఐటమ్స్ అని సీజ్ చేసినామని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్లి వాళ్ళకి నెక్స్ట్ డే రమ్మని చెప్తారు ఎక్స్ప్లెనేషన్ కోసం. ఈ డబ్బులు ఎలా వచ్చాయి, ఈ గోల్డ్ ఎలా వచ్చింది, ఈ బంగారం ఎలా వచ్చింది, ఈ క్యాష్ ఎలా వచ్చింది, ఈ ప్రాపర్టీ ఎలా వచ్చింది, ప్రతి దానికి సోర్స్ అడుగుతారు. దీనికి ఆధారం ఏంటి? ఆధారం అనేది చెప్పినప్పుడు ఆధారం అనేది ట్యాక్స్ పెయిడ్ డబ్బుతో మ్యాచ్ అయి ఉండాలి. అంటే మీ దగ్గర ఉన్న బంగారం 10 కోట్లు, ఇన్నెల్లో మీకు సంపాదించిన 6 కోట్లు, 6 కోట్లు ఉంటే 10 కోట్ల బంగారం ఎలా వచ్చింది వాళ్ళు అడుగుతారు ఆ క్వశ్చన్. దానికి ఆన్సర్ చెప్పగలగాలి కదా. చెప్పలేకపోతే వీటితో ట్యాక్స్ పెనాల్టీ కట్టిస్తారు. ట్యాక్స్ పెనాల్టీ కట్టించే వరకు ఆ ఐటమ్స్ అనేవి రిలీజ్ చేయరు. కట్టేసాక రిలీజ్ చేస్తారు. అన్న వరల్డ్లో ఏమన్నా వియర్డ్ ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడైతే అలాంటి వియర్డ్ ట్యాక్సెస్ ఏం లేవు. బట్ ఒకప్పుడు మాత్రం కొన్ని ట్యాక్సెస్ పేర్లు వింటే షాక్ అయిపోతాం. కొన్ని ట్యాక్సెస్ అయితే మరి కౌ ట్యాక్స్, డాగ్ ట్యాక్స్, విండో ట్యాక్స్, అంటే ఇంటికి ఎక్కువ కిటికీలు ఉంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. ఒకప్పుడు అయితే యూరిన్ ట్యాక్స్. అండ్ అదృష్టం ఏంటంటే ఇలాంటి ట్యాక్స్ ఇప్పుడు ఇండియాలో లేవు, కానీ చాలా యూరోపియన్ కంట్రీస్ లో ఒకప్పుడు ఇలాంటి వియర్డ్ ట్యాక్సెస్ ఉండేవి. బట్ ఇప్పుడైతే అలాంటి ట్యాక్సెస్ లేవు. బట్ మీరు అడిగినట్టు పాయింట్ చెప్తాను నేను. ఇండియాలో ఒకప్పుడు కేరళ వాళ్ళు ఒక ట్యాక్స్ వేశారు, ఫ్యాట్ ట్యాక్స్. ఫ్యాట్ ట్యాక్స్ అనేది ఒకప్పుడు ఉండింది, బట్ రీసెంట్ గానే జిఎస్టీ అప్పుడు వచ్చినప్పుడు తీసేశారు దాన్ని. ఫ్యాట్ ట్యాక్స్ అంటే ఏం చేశారంటే చీజ్ ప్రోడక్ట్స్, ఏవైతే బర్గర్, పిజ్జా, శాండ్విచ్ ఇలాంటి ఏదైతే చీజ్ ఐటమ్స్ ఉంటాయో, ఏవైతే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఇలాంటి వాటిపైన ఫ్యాట్ ట్యాక్స్ అని వేశారు. సో ఫ్యాట్ ట్యాక్స్ లాజిక్ ఏంటంటే ఇలాంటి ఫ్యాట్ కన్సంప్షన్ ఐటమ్స్ తగ్గించడానికి గవర్నమెంట్ లాజిక్. సో ఇప్పుడు ఏముంటుందండి, ఇప్పుడు సిగరెట్స్, టొబాకోలో సిగరెట్ అమ్మడం ఆపాలంటే గవర్నమెంట్కి ఎంతసేపు పట్టదు, బట్ అమ్మడం జరుగుతుంది. దానిపైన పెద్దగా హోర్డింగ్ పడుతుంది, ఏమని, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆ ప్రోడక్ట్ పైన అంత పెద్ద రాసి చూపించాలి వాళ్ళు. అంటే ఏంటి, ఇది హానికరం, మీరు తాగకండి, తాగితే పోతారని. సింపుల్ లాజిక్. బట్ అయినా జనాలు తాగేవాళ్ళు తాగుతున్నారు, అది వార్నింగ్. సింపుల్ లాజిక్. అండ్ గవర్నమెంట్ టొబాకో పైన, ఆల్కహాల్ పైన అత్యధికంగా ట్యాక్స్ తీసుకుంటుంది. గవర్నమెంట్ చెప్పే కారణం ఏంటి అంటే మేము ఎక్కువ ట్యాక్స్ తీసుకునేది మీకోసమే, మేము ఎక్కువ ట్యాక్స్ తీసుకుంటే రేట్ ఎక్కువ పెరుగుతుంది, దానివల్ల మీరు కొనేవాళ్ళు తగ్గిపోతారు, అలానే ట్యాక్స్ తీసుకోమని గవర్నమెంట్ చెప్తుంది.
సో సేమ్ వేలో ఇలాంటి చీజ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఫ్యాట్ ఐటమ్స్ పైన ఫ్యాట్ ట్యాక్స్ తీసుకొని టు కంట్రోల్ ద ఫ్యాట్ వీఆర్ కలెక్టింగ్ దిస్ ట్యాక్స్ అని చెప్పారు. బట్ లక్కీలీ అది ఇప్పుడు లేదు. మన హ్యాపీ ఎంతైనా చీజ్ తినొచ్చు, లావైనా ప్రాబ్లం లేదు. ఇండియాలో పాపులేషన్ 144 crores ఉంది కదా అప్రాక్సిమేట్గా. మన దాంట్లో రిటర్న్స్ ఫైల్ చేసేది ఓన్లీ 5% ఆఫ్ ది పాపులేషన్, పేమెంట్ చేసేది మాత్రం 1% ఆఫ్ ది పాపులేషన్. కానీ యూఎస్లో చూస్తే 42% ఆఫ్ ది పాపులేషన్ ఈస్ పేయింగ్ ద ట్యాక్సెస్. సో మన దగ్గర ఎందుకంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది? దీనికి 2 కారణాలు. మొదటి కారణం వచ్చి అవేర్నెస్. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఇంత జరుగుతున్నా కూడా మార్కెట్లో సోషల్ మీడియా, టెక్నాలజీ, అడ్వాన్స్మెంట్, ప్రెస్, మీడియా ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలనే విషయం కొంతమందికి ఇంకా తెలియదు. అదొక పెద్ద దురదృష్టకరం. ప్రతి వ్యక్తి ఎవరి ఇన్కమ్ అయితే 2.5 lakhs దాటుతుందో, అంటే సంవత్సరం 2,50,000 ఇక్కడ ఎక్కువ సంపాదిస్తాడో, అతను ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. బట్ ఎంతో మంది వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ దాటినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయట్లేదు. అండ్ గవర్నమెంట్కి ఇంత పెద్ద పాపులేషన్లో ప్రాక్టికల్గా ప్రతి వ్యక్తిని పట్టుకోవడం అనేది చాలా కష్టంగా జరుగుతున్న పరిస్థితి. అక్కడ చాలా మంది ఉన్నారు, కట్టని వాళ్ళు, జిఎస్టీ కట్టని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వెతకడం స్టార్ట్ చేస్తే ప్రతి లేన్లో దే విల్ ఫైండ్ హ్యూజ్ పీపుల్. బట్ పట్టుకోవడం అనేది గవర్నమెంట్ కష్టంగా ఉంది. కానీ యాక్చువల్గా అయితే ప్రతి ఒక్కరు ఎవరైతే 2.5 lakhs ఇన్కమ్ దాటుతుందో వాళ్ళు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే 140 crore పాపులేషన్ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ కేవలం ఒక 10-12 కోట్ల మంది మాత్రమే రిటర్న్ ఫైల్ చేశారు. అందులో ఒక 10-12 కోట్లు కేవలం నిల్ రిటర్న్స్ మాత్రమే, అంటే ట్యాక్స్ కట్టలేదు. కేవలం 3 కోట్ల మంది మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు. అంటే 140 కోట్ల పాపులేషన్ ఉన్న మన కంట్రీలో, అంత జనాభా ఉన్న మన దేశంలో కేవలం 3 కోట్ల మంది మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు. అంటే అది చాలా బాధాకరం. దీని అర్థం చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ ఉంది, ట్యాక్స్ కట్టాల్సి ఉంది, కానీ కట్టట్లేదు. అండ్ ఏదో ఒక రోజు, ఈ రోజు కాకుండా రేపైనా కూడా గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని పట్టుకుంటుంది. కానీ ప్రాబ్లం ఉన్న ఏంటంటే ఇంత పాపులేషన్లో ఒక్కొక్క పర్సన్ ఐడెంటిఫై చేసి పట్టుకోవడం డిఫికల్ట్ ఉంది తప్ప వాళ్ళు మాత్రం కట్టాల్సిందే. నా దగ్గర కొన్నిసార్లు కొంతమంది వస్తారు, సార్ సంవత్సరంలో 10 లక్షల ఇన్కమ్ ఉంది, 10 కదా గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తెలీదు. కానీ కాసేపటికి చెప్పాను ఒక విషయం, మనం షేర్స్ కొన్నా, మ్యూచువల్ ఫండ్లో కొన్నా, బ్యాంక్లో డబ్బులు పెట్టినా, ఏదో ఒక సోర్స్ ద్వారా ఏ రోజైతే గవర్నమెంట్ తెలుస్తుందో ఆ రోజు ట్యాక్స్ తో పాటు పెనాల్టీ కూడా కట్టిస్తారు. సో ఈ పాయింట్ మాత్రం చాలా గమనించాల్సిన విషయం. మనం రిటర్న్ ఫైల్ చేయకపోతే ఎవరికి తెలుస్తుందిలే అని మాత్రం అస్సలు అనుకోకండి. ప్రతి వ్యక్తి, ప్రతి ఇండివిజువల్ ఎవరి ఇన్కమ్ అయితే 2,50,000 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. అండ్ 2.5 lakhs అనేది చాలా చిన్న అమౌంట్. 2.5 lakhs డివైడ్ చేస్తే నెలకి 20,000 రూపాయలు. అది ప్రతి శాలరీలో కూడా కామన్ అయిపోయింది ఈ రోజున. సో ఆ రిటర్న్ ఫైల్ చేయకపోతే ఎట్లా? కంపల్సరీ చేయాల్సిందే. అండ్ ఈ కుమారి ఆంటీ, డాలీ చాయ్వాలా ఉన్నారు కదా సార్, అలాంటి వాళ్ళు ట్యాక్స్ నిజంగా పే చేస్తారా? కుమార్ ఆంటీ, ఈ ఆన్సర్ చెప్పాలా నాన్న? చెప్పాలి సార్. ఓకే, చెప్తాను. కుమారి ఆంటీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇవాళ రేపు ఇన్స్టాలో చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. ఎందుకు ఫేమస్ అవుతారో కూడా తెలియట్లేదు. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు స్ట్రీట్ ఫుడ్ కుమార్ ఆంటీ వాళ్ళు కానివ్వండి, లేదంటే చాయ్ సమోసా వెంటర్స్, వడాపావ్ పర్సన్ మధ్యలో ఒక లేడీ పాపులర్ అని చాలా. సో ఈ డాలీ చాయ్ వాళ్ళ వీళ్ళందరూ కూడా ఇన్కమ్ చాలా ఎక్కువ, యాక్చువల్ ఇన్కమ్ సంపాదిస్తారు చాలా. బట్ వారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నా, ట్యాక్స్ కట్టట్లేదు అని చాలా పెద్ద విషయం అది. వీళ్ళైనా కూడా, స్ట్రీట్ వెండర్స్ అయినా కూడా ఎవరి టర్న్ ఓవర్ అయితే 20 lakhs దాటుతుందో వాళ్ళు కంపల్సరీగా జిఎస్టీ కట్టాలి. దాంతో పాటు వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ పైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అది ఎలాగైనా కూడా వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ కదా, నేను కట్టకూడదు ట్యాక్స్ అనే ఎగ్జంప్షన్ ఏమీ లేదు. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లో స్ట్రీట్ వెండర్స్ కి ట్యాక్స్ లేదు అనే ఎగ్జంప్షన్ అయితే లేదు. మీది మొత్తం కలిపి 1000 అయినా, మీరు మొత్తం కలిపి 500 అయినా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. మీకు అక్కడ ఏం ఆప్షన్ ఉండదు. సో కంపల్సరీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఎవరైనా కూడా ట్యాక్స్ కంపల్సరీ కట్టాల్సిందే. సపరేట్ గా స్ట్రీట్ ఎగ్జంప్షన్ అంటే ఏం లేదు. అండ్ ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ నేను చెప్తాను మీకు. యాక్చువల్గా ఒకప్పుడు అంటే చాలా వరకు క్యాష్ ట్రాన్సాక్షన్ అయ్యేటివి, క్యాష్ లో డబ్బులు వచ్చేటివి, ఎవరు తెలిసే వాళ్ళు కాదు, క్యాష్ తీసుకెళ్లి జేబులో పెట్టుకునే వాళ్ళు, ఇంట్లో దాచుకునే వాళ్ళు అంతా ఉండేది. బట్ ఎస్పెషల్లీ లాస్ట్ 7-8 years లో ఇండియాలో డిజిటల్ ఎకానమీ చాలా పాపులర్ అయిపోయింది. ప్రతి వ్యక్తి గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ, పేటిఎం, స్కానర్, ఎక్కడ పోతే అక్కడ స్కానర్ కోడ్. మనం ఒక చోట నిలబడి మన కెమెరా ఆన్ చేసి ఇలా తిరిగామంటే ఏదో ఒక కోడ్ స్కాన్ అయిపోతుంది. ఆ రేంజ్ లో క్యూఆర్ కోడ్స్ అంత డెవలప్ అయిపోయింది. ప్రతి పానీపూరి వారి దగ్గర నుంచి పెద్ద స్టార్ హోటల్ దాకా
ప్రతి చోట క్యూఆర్ కోడ్ స్కానర్ ఆప్షన్ ఉంది. అంటే ఎన్నోసార్లు మనం అనుకుంటాం గూగుల్ పే, ఫోన్ పే ఏదైనా పర్లేదు, ఏ స్కానర్ అయినా సరే పేమెంట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళు అనుకుంటారు మనకు వచ్చే ఇన్కమ్ పైన మనం ఎందుకు ట్యాక్స్ కట్టాలని చెప్పి. ఏవైతే గూగుల్ పే, ఫోన్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వాళ్ళ డబ్బులు వస్తున్నాయో అది కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకే పోతుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది, బ్యాంక్స్ నుంచి డేటా తెప్పిస్తుంది ఎవరెవరి బ్యాంక్లో డబ్బులు పట్టాయని చెప్పి. ఈ రోజు కాకుండా రేపైనా ఖచ్చితంగా తెలుస్తుంది. మా క్లయింట్స్ కొంతమందికి ఎందుకు, ఉదాహరణకి ఎంతో మందికి 2017, 18 జిఎస్టీ నోటీసులు ఇప్పుడు వస్తున్నాయి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 30 లక్షల టర్నోవర్ చూపించారు, బట్ జిఎస్టీ ఎందుకు కట్టలేదు? ఏముంటుంది ఆన్సర్ దానికి? ఎగ్జామ్షన్ అంటే ఏం లేదు, కట్టాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు వాడు ఖచ్చితంగా ప్రాటతో కట్టిస్తాడు, వాడు ఊరుకోడు. అండ్ అన్నిటికన్నా బాధాకర విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఆల్మోస్ట్ 18%, 12% per annum ఉంటుంది, రూపాయి వడ్డీ. ఇవాళ రేపున్న బిజినెస్ పరిస్థితుల్లో ఎస్పెషల్లీ కరోనా తర్వాత రూపాయి వడ్డీ రావడం చాలా పెద్ద విషయం. అండ్ గవర్నమెంట్ రూపాయి వడ్డీ కట్టాలంటే పాకెట్ కాలిపోతాయి. సో స్ట్రీట్ ఫుడ్ అయినా కూడా ఎవరికి ఎగ్జామ్షన్ అంటే ఏం లేదు. ఏ ఆంటీ అయినా, ఏ అంకుల్ అయినా, ఏ వడపావ్ అయినా ట్యాక్స్ మాత్రం కంపల్సరీ కట్టాల్సిందే, అది ఎంత పాపులర్ పర్సన్ అయినా కానీ. అండ్ ఈ మధ్య ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సార్ యూట్యూబ్లో, రిచ్ డస్ నాట్ పే ట్యాక్సెస్ అని చెప్పి. సో ఎంతవరకు నిజం? రిచ్ డు నాట్ పే ట్యాక్సెస్ అంటే రిచ్ ట్యాక్స్ కట్టడానికి కాదు. ఇందాక డిస్కషన్ మనం మాట్లాడినట్టు హయ్యర్ ఇన్కమ్ హయ్యర్ ట్యాక్స్, ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కడతారు. రిచ్ అనేది 2 రకాల రిచ్ ఉంటారు. ఒక రకమైన రిచ్ ఏంటి అంటే ఆదాయం ఎక్కువ ఉంది. రెండో రకమైన రిచ్ ఏంటి అంటే ఆస్తి ఎక్కువ ఉంది. ఆస్తి ఎక్కువ పర్సన్ కూడా రిచ్ పర్సనే, ఆదాయం ఎక్కువ పర్సన్ కూడా రిచ్ పర్సనే. ఆదాయం ఎక్కువ పర్సన్ కంపల్సరిగా ట్యాక్స్ కట్టాల్సిందే, కానీ ఆస్తులున్న పర్సన్ కి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే ఆస్తి అనేది ఇన్కమ్ కాదు, అది వెల్త్. ఒకప్పుడు ఇండియాలో వెల్త్ ట్యాక్స్ అని ఉండేది. 30 lakhs దాటితే 1% వెల్త్ ట్యాక్స్ కట్టాలనేది 2017-18 దాకా ఉండేది. గవర్నమెంట్ తీసేశారు ఇండియాలో. ఇప్పుడు వెల్త్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ప్రాపర్టీ ఉంది, మీరు ₹1 ప్రాపర్టీ కొన్నారు, ఆ ₹1 ప్రాపర్టీ కాస్త 10 కోట్లు అయిపోయింది, 9 కోట్లు మీకు లాభం వచ్చింది, కానీ మీరు ఏ ట్యాక్స్ కట్టే అవసరం లేదు. ఈ రోజున మీరు ఆ ప్రాపర్టీ అమ్మిన రోజున మీకు వచ్చే లాభం పైన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. బట్ మీకు పెరిగిన అప్రిసియేషన్ పైన, పెరిగిన వాల్యూ పైన ఏ రకమైన సపరేట్ ట్యాక్స్ ఉండదు. అంటే మీకు అమ్మిన రోజు మాత్రమే ట్యాక్స్ ఉంటుంది తప్ప వేరే ఏ రకంగా ట్యాక్స్ ఉండదు. కొన్నిసార్లు ఏం జరిగిందంటే ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని చోట్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ ఉంటారు కదా, ఎవరైతే అప్రూవల్ ఇస్తారో ఎయిర్పోర్ట్ సెటప్ చేయడానికి, కొన్ని చోట్ల ఎస్పెషల్లీ ఏపీలో కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు లెటర్ రాశారు గవర్నమెంట్ కి, ఏమని చెప్పి, మీరు మాకు ఎయిర్పోర్ట్ అప్రూవల్ చేయండి, డబ్బులు ఏమి ఇవ్వకండి, మొత్తం డబ్బులు మేము పెట్టుకుంటామని రిప్లై ఇచ్చారు. లెటర్ రాశారు ఒకటి, ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయండి, ఎయిర్పోర్ట్ కట్టడానికి డబ్బులు మేము పెట్టుకుంటామని రిప్లై ఇచ్చారు. ఒక 100 మంది కలిసి. మీరు ఆలోచించండి, 100 మంది కలిసి ఎయిర్పోర్ట్ కడతామని చెప్తున్నామంటే వాళ్ళ కెపాసిటీ ఏమై ఉంటుంది? అంత కెపాసిటీ ఉంది వాళ్ళకి. విత్ ఇన్ 10 days, 10 రోజుల వ్యవధిలో అందరింట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. ఇలా వచ్చి ఇంత డబ్బు అని చెప్పి ఒక మనిషి ఎయిర్పోర్ట్ కడతా అన్నాడంటే వాడి దగ్గర ఎంత డబ్బు ఉండాలి? ఎంత డబ్బు ఉంటే ఆ వ్యక్తి ఎయిర్పోర్ట్ కడతా అని చెప్తున్నారు. సో వాళ్ళందరింటి పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. బట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ₹1 ట్యాక్స్ కట్టించుకోలేకపోయారు. దానికి కారణం వాళ్ళకి ఆదాయం లేదు, ఆస్తులు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు, 200 ఎకరాలు, పిచ్చి పిచ్చిగా ఆస్తులు, కమర్షియల్ బిల్డింగ్స్, కాంప్లెక్స్ చాలా ఉన్నాయి. బట్ ఆస్తుల పైన ట్యాక్స్ లేదు, ఆదాయం పైనే ట్యాక్స్ ఉంది. ఆస్తి అమ్మిన నాడు మళ్ళీ ట్యాక్స్ పడుతుంది, ఆదాయం వచ్చిన నాడు ట్యాక్స్ వస్తుంది. ప్రాపర్టీ విలువ పెరిగితే మాత్రం ట్యాక్స్ అంటూ ఏం లేదు, అమ్మిన నాడే ట్యాక్స్ వస్తుంది. అండ్ ఈ కోవిడ్ తర్వాత చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లైక్ ఫ్యూచర్స్ అని, ఆప్షన్స్ అని, ఇంట్రాడే. సో దానికి ట్యాక్స్ ఆబ్లిగేషన్స్ ఎలా ఉంటాయి? స్టాక్ మార్కెట్ వచ్చేసరికి 3 పార్ట్స్లో డివైడ్ చేద్దాం. ఒకటి ఈక్విటీ. ఈక్విటీలో 2 వెరైటీస్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. ఈక్విటీ అంటే షేర్స్ కొనుక్కోవడం. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. చాలా రిస్క్ ప్రపోజిషన్ ఇది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అంటే అది ఆల్మోస్ట్ ఇలా ఈ మాట చెప్పకూడదు, బట్ నేను పర్లేదు చెప్తాను అన్నమాట. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ బెట్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తే ఏం చెప్తున్నామంటే, ఫ్యూచర్ లో 2 months తర్వాత ప్రైస్ ఇలా ఉండబోతుంది, 2 days తర్వాత ప్రైస్ ఇలా ఉండబోతుంది అని మనం ఒక ప్రైస్ ఫిక్స్ చేసి మనం ఆ వాల్యూ పైన కొంటున్నాం. అది తగ్గిందా షేర్ అవుతుంది, పెరిగిందా డబ్బులు వస్తాయి. ఫ్యూచర్ క్లియర్ గా బెట్టింగ్. నేను మీతో అంటాను, ఇవాళ వర్షం పడితే ₹1000 మీరు నాకు ఇవ్వాలి, పడకపోతే ₹1000 నేను మీకు ఇస్తా అంటే అది అర్థం ఏంటి? బెట్టింగ్ క్లియర్ గా. ఇది కూడా అలాంటిదే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వచ్చే ఇన్కమ్ ని క్లియర్ గా ఇన్కమ్ ట్యాక్స్ లో బిజినెస్ ఇన్కమ్ అంటాం.
అంటే అది క్లియర్ గా బిజినెస్ యాక్టివిటీ. ఓకే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయడం అనేది క్లియర్ కట్ గా బిజినెస్ యాక్టివిటీ. అందులో వచ్చే లాభంలోంచి ఖర్చులు తగ్గించుకొని వచ్చిన ప్రాఫిట్ పైన ట్యాక్స్ కడతాం. ఓకే. బట్ షేర్స్ కొనేసరికి మాత్రం, ఇప్పుడు ఉదాహరణకి నా డీమ్యాట్ అకౌంట్ లో నాకు చాలా షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక 10 రోజుల కింద ఒక కంపెనీ షేర్స్ కొన్నాను, పేరు చెప్పాను కానీ 10 రోజుల కింద ఒక కంపెనీ షేర్స్ కొన్నాను, 1000 రూపాయలకు చొప్పున ఒక షేర్ కొన్నాను. ఈ రోజున 10 రోజుల తర్వాత ఆ షేర్ 1400 అయింది, 40% పెరిగింది, కానీ నేనేం ట్యాక్స్ కట్టట్లేదు. ఇప్పుడు ఏ రోజైతే అమ్ముతానో ఆ రోజు ట్యాక్స్ కడతాను. అమ్మిన నాడు షేర్స్ అమ్మితే వచ్చే అమౌంట్ ని మనం క్యాపిటల్ గెయిన్ అంటాం. అందులో 2 వెరైటీస్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే షేర్స్ లో 12 నెలల కంటే తక్కువ ఉన్నట్టయితే, అంటే మనం కొని అమ్మిన దానికి గ్యాప్ 12 నెలల కంటే తక్కువ ఉంటే అది షార్ట్ టర్మ్, 12 నెలల కంటే ఎక్కువ ఉంటే అది లాంగ్ టర్మ్. మీరు చూసారు లాంగ్ టర్మ్ అయితే ఏంటి, షార్ట్ టర్మ్ అయితే ఏంటి, అమ్మాము లాభం వచ్చింది అంతే కదా. తేడా ఏముంటుందంటే స్టాక్ మార్కెట్ లో ఏదైతే కొనడం అమ్మడం జరుగుతుందో ఆ షేర్స్ కి షార్ట్ టర్మ్ అయినట్టయితే డైరెక్ట్ గా 15% ట్యాక్స్ ఉంటుంది మన లాభం పైన, అమ్మిన వాల్యూ పైన కాదు. 1000 కొన్నాం, 10 అమ్మాం, 500 పైన 15% ట్యాక్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ అయితే, స్టాక్ మార్కెట్ అయితే. అది లాంగ్ టర్మ్ అయితే ఒక సూపర్ బెనిఫిట్ ఉంది మనకి. అదేంటంటే 1 lakh వరకు మనకు ట్యాక్స్ లేదు మనకు వచ్చే గెయిన్ పైన. 1 lakh పర్ ట్రాన్సాక్షన్ కాదు, ఇది ఓవరాల్ ఇన్ ఇయర్, సంవత్సరం మొత్తంలో లాంగ్ టర్మ్ లో మనకు వచ్చిన లాభం 1,40,000 అయితే 40,000 పైన ట్యాక్స్ కట్టాలి. అది కూడా కేవలం 10% మాత్రమే. షార్ట్ టర్మ్ కి అయితే డైరెక్ట్ గా 15%, 1 lakh బెనిఫిట్ అంటూ ఏం లేదు. లాంగ్ టర్మ్ అయితే మాత్రం 1 lakh అమౌంట్ పైన గెయిన్ కి 10% ట్యాక్స్. ఇది కేవలం లాంగ్ టర్మ్ మాత్రం బెనిఫిట్ ఇచ్చారు. మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు ఇప్పుడు, సార్ లాంగ్ టర్మ్ కి ఎందుకు, షార్ట్ టర్మ్ కి ఎందుకు లేదు అని. 2018కి ముందు లాంగ్ టర్మ్ పైన యాక్చువల్ గా 0 ట్యాక్స్ ఉండేది. లాంగ్ టర్మ్ పైన అంటే లాంగ్ టర్మ్ గెయిన్ మనకు వచ్చినట్టయితే, అంటే 12 నెలల కంటే ఎక్కువ మన దగ్గర ఉంచుకొని మనం అమ్మినట్టయితే మనకు వచ్చే లాంగ్ టర్మ్ గెయిన్ పైన ట్యాక్స్ అనేది 0, అంటే ట్యాక్స్ కట్టే పనే లేదు. ఎంత గెయిన్ అన్నా కానీ ట్యాక్స్ కట్టే పని లేదు. గవర్నమెంట్కి అర్థమైంది, ఎంతో మంది కొంటున్నారు, 1 year ఆగుతున్నారు, తర్వాత అమ్ముతున్నారు, ట్యాక్స్ కట్టట్లేదు. గవర్నమెంట్కి ఎప్పుడైనా ఎక్కడెక్కడ ఆప్షన్ ఉంటే అక్కడక్కడ ట్యాక్స్ తీసుకోవడానికి చూస్తారు. ఉన్న ఫ్యాక్ట్, వాస్తవం ఇది. గవర్నమెంట్కి ఏమర్థమైంది, ఎంతో కొంత ట్యాక్స్ తీసుకోవాలనే విషయం వాళ్ళకి అనిపించింది. డైరెక్ట్ గా 15% ట్యాక్స్ అంటే ఇండియాలో ఎవరు ఊరుకోరు. డైరెక్ట్ గా 10% ట్యాక్స్ అంటే చిన్న వాళ్ళు సఫర్ అవుతారు. అందుకే వాళ్ళకి చిన్న బెనిఫిట్ ఇచ్చారు. ఎవరిదైతే 1 lakh కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే ట్యాక్స్ కట్టండి, అది కూడా 10%. అది కూడా 1 lakh పైనే, అంటే 1,10,000 వస్తే ఆ 10,000 పైనే 10%. ఇది ఒక మంచి బెనిఫిట్స్. అసలు ఈ హోల్ ఇన్కమ్ ట్యాక్స్ లో పాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఎంతో మంది దీన్ని పాన్ అనకుండా పాన్, ఇది మీటా పాన్ కాదండి, ఇది మీటా పాన్, కట్టా పాన్ కాదు, ఇది పాన్ అని చెప్పడానికి. ఈ పాన్ అనేది చాలా ముఖ్యమైన నంబర్. పాన్ అంటే బేసిక్ గా ఒక 10 digit ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఇప్పుడు మామూలుగా మనకి స్కూల్లో ఉన్నప్పుడు రోల్ నెంబర్ ఇవ్వడము, ఏదో ఒక నెంబర్ అసైన్ చేయడం చాలా కామన్. ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ నాకు కూడా మెంబర్షిప్ నెంబర్ అని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కానీ, ఏ చదువుకునే పిల్లాడికైనా, ఏ వ్యక్తికైనా ఒక నంబర్ అనేది చాలా కామన్. నంబర్తో మనం గుర్తిస్తాం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ లో గుర్తించడానికి వాడే నంబర్ పేరే పాన్. అండ్ చాలా మంది ఈ మధ్య చాలా ఫన్నీగా దీన్ని పాన్ 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 అంటున్నారు. స్వీట్ పాన్, మీటా పాన్, కట్టా పాన్ కాదు ఇది పాన్ అసలే కాదు. ఇది క్లియర్ గా పాన్. పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఇట్స్ ఎ 10 digit ఆల్ఫా న్యూమరిక్ కోడ్. మనం పాన్ బట్టే ఆ వ్యక్తి పాన్ కరెక్ట్ ఉందా లేదా కూడా చెప్పేయచ్చు నంబర్ చూసి. ఎందుకంటే పాన్ లో 4th లెటర్ వచ్చి ఇండివిజువల్ అయితే పి అని ఉంటుంది, కంపెనీ అయితే సి అని ఉంటుంది, పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే ఎఫ్ అని ఉంటుంది. సో టైప్ ఆఫ్ పర్సన్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం 4th లెటర్తో. 5th లెటర్ అయితే మన సర్నేమ్ లో ఉండే ఫస్ట్ లెటరు, కంపెనీ అయితే కంపెనీకి ఉన్న ఫస్ట్ లెటరు, ఇలాంటివన్నీ క్యాచ్ పాయింట్స్ ఉంటాయి. సో పాన్ లో 4th లెటర్ 5th లెటర్ బట్టి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక షాప్ అతను పాన్ నెంబర్ అని రాశాడు, 9 నెంబర్లే ఉన్నాయి. అతను అడిగాను, సార్ పాన్ నెంబర్ తప్పు కదా అని. ఇది ఇలానే ఉంటుందని మీకు తెలియదా అని నేను అడిగాను నన్ను. సో ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ లేకపోతే చాలా మంది పాన్ అనేది ఏదో నంబర్ అనుకుంటున్నారు తప్ప, ఈ పాన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో చాలా ఇంపార్టెంట్ నంబర్. ఈ నంబర్ తోనే ప్రతి వ్యక్తి ఐడెంటిఫై చేసేది ఈ పాన్ తోనే. అండ్ ఇందులో గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇవాళ రేపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రీసెంట్ గా లాస్ట్ 4-5 years లో పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ లో లింక్ చేయడం అనేది మ్యాండేటరీ చేశారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఆధార్ పాన్ లింకింగ్ అనేది మ్యాండేటరీ చేశారు. ఇది ఎలా అవుతుందంటే బేసిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి మన ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ లో
ఆధార్లో ఇంకా మన ప్యాన్లో మన పేరు మ్యాచ్ అవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి. రెండు మ్యాచ్ అయితే ఆధార్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక ఆధార్ పాన్ లింక్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ తీసుకురావడానికి ముఖ్య రీజన్ ఏంటి అంటే పాన్ ఆధార్ లింక్ చేయడం వల్ల మనం ఎన్నో చోట్ల పాన్ బదులు ఆధార్ ఇచ్చేస్తుంటాం. ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆధార్ ఇస్తాం, వేరే వేరే చోట్ల ఆధార్ ఇస్తుంటాం. ఆధార్ అనే డాక్యుమెంట్ మనం ఎలా పడితే అలా విచ్చలవిడిగా వాడుతూ ఉంటాం. ఏ రోజైతే మన ఆధార్ పాన్ లింక్ అయిందో మనం ఆధార్తో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి డిపార్ట్మెంట్ రిపోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆధార్ మన పాన్ కార్డ్ కి సబ్స్టిట్యూట్ లాగా తయారైపోయింది. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పాన్ ద్వారా ఎలా అయితే గవర్నమెంట్ తెలుస్తుందో అలాగే ఆధార్ కార్డ్ ద్వారా కూడా మనం ఫారెన్కి వెళ్ళినా, ట్రిప్స్కి వెళ్ళినా, ఖర్చు పెట్టినా, ప్రాపర్టీ కొన్నా, కార్ కొన్నా, ఎక్కడెక్కడైతే మనం ఆధార్ వాడుతున్నామో ఆ డేటా మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిసిపోతుంది. బికాస్ ఆధార్ అండ్ పాన్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్. ఈ రెండు లింక్ అవడం అనేది గవర్నమెంట్ డేటా తీసుకోవడానికి చేసిన ఒక కార్యక్రమం. ట్యాక్స్ అవేర్నెస్ పెంచాలంటే ఏం చేయాలి? ట్యాక్స్ అవేర్నెస్ పెంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాలో ఇంత పాపులేషన్ ఉన్నా కూడా ట్యాక్స్ కట్టేవాళ్ళు చాలా తక్కువ. యాక్చువల్గా చూసుకుంటే గవర్నమెంట్ కనుక ప్రతి పర్సన్ని క్యాచ్ కనుక జరిగితే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పెరిగితే, ప్రతి ఏరియాలో, ప్రతి కాలనీలో, ప్రతి సిటీలో, ప్రతి డిస్ట్రిక్ట్లో ట్యాక్స్ కట్టే వాళ్ళు వేల లక్ష సంఖ్యలో ఉన్నారు. సో దీనికి గవర్నమెంట్ అనేది ట్యాక్స్ అవేర్నెస్ అనేది ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే పర్సన్కి వాళ్ళు మెయిల్ పంపిస్తున్నారు అని పేపర్లు ఆడిస్తున్నారని జరుగుతున్నాయి. కానీ కొంచెం టీవీ యాడ్స్ పెంచి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే జరగబోయే నష్టాలు, పెనాల్టీస్ అనేవి మనకి బ్యాంక్లో కూడా పెద్ద పాయింట్ ఉంది ఇక్కడ. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కనుక లాస్ట్ 2 ఏళ్ళు ఫైల్ చేయనట్టయితే మన బ్యాంక్కి వెళ్ళి కనుక ఎప్పుడైనా లోన్ అడిగితే, బ్యాంక్లో అప్పు అడిగితే, బ్యాంక్ వాడు అడిగే ఫస్ట్ డాక్యుమెంట్ లాస్ట్ 3 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తీసుకొని రా. చాలా పెద్ద విషయం ఇది. సో గవర్నమెంట్ అవేర్నెస్ పెంచడానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఫైల్ చేయకపోతే జరిగే పెనాల్టీస్ ఏంటి, ఈ రెండు కనుక హైలైట్ చేసి చూపించినట్టయితే ఖచ్చితంగా ట్యాక్స్ పే చేసే వాళ్ళు పెరుగుతారు. అండ్ ఈ రోజున టెక్నాలజీ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఇది పోస్ట్ చేసినట్టయితే, అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తే ఐఎమ్ షూర్ చాలా మంది ముందుకు వచ్చి రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ కడతారు. సోషల్ మీడియా అంటే కేవలం ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం కాదు. ఈ రోజు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ట్విట్టర్లో ఉండే వాళ్ళకంటే, లింక్డ్ఇన్లో ఉండే వాళ్ళకంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది వాస్తవం, మనం ఒప్పుకోవాల్సిన విషయం ఇది. సో అలా ఉంది కాబట్టి ఏ రకంగా అయినా సరే గవర్నమెంట్ కనుక మాక్సిమం మాసెస్కి రీచ్ అయ్యి మెజారిటీ పర్సన్స్కి అవేర్నెస్ క్రియేట్ అయినట్టయితే ట్యాక్స్ ఆటోమేటిక్గా పే చేయడం జరుగుతుంది. అండ్ మన ఈ కార్యక్రమం ద్వారా, మన ఈ పోడ్కాస్ట్ ద్వారా ఐ స్పెసిఫికలీ వాంట్ టు టెల్ ఎవ్రీవన్, ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి ఇన్కమ్ అయితే 2.5 lakhs దాటుతుందో మీరు కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. మీరు బ్యాంక్కి వెళ్ళి కనుక లోన్ అడిగినా, మీ కార్ కొన్నప్పుడు లోన్ అడిగినా, చాలా విషయాలకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కంపల్సరీ. మనం అనుకుంటాం ఫారెన్కి వెళ్దాం, దుబాయ్కి వెళ్దాం, యూఎస్కి వెళ్ళిపోదాం అని చెప్పి. కొన్ని కంట్రీస్ యూరోప్లో షెంజన్ వీజాని ఇస్తారు, యూఎస్లో వీజా ఇస్తారు. ఇలాంటి వీజాకి వెళ్తే వాడు కష్టం చెప్తాడు, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తీసుకురండి, మీ పేరెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తీసుకురండి, ఇలా డాక్యుమెంట్స్ అడుగుతారు. అప్పుడు డాక్యుమెంట్స్ లేకపోతే కష్టం మనకి. సో ఎన్నో సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఇన్కమ్ చూపించకుండా మనం ప్రాపర్టీ కొన్నాము, ఆ విలువకి మనం ఉన్న ఇన్కమ్కి మ్యాచ్ అవ్వకపోయినా కూడా ఈ రోజు కాకుండా ఏ రోజైనా రిస్క్ ఉంటుంది. మా క్లయింట్ ఒక కేసులోనే ఒక ప్రాపర్టీ కొన్నాడు, 75 lakhs ప్రాపర్టీ కొన్నాడు. అతనికి ఉన్న ఇన్కమే సంవత్సరానికి 5 లక్షలు. సంవత్సరానికి 5 లక్షల వ్యక్తి 70 లక్షలు పెట్టి 70 లక్షలు పెట్టి ప్రాపర్టీ ఎలా కొన్నాడు? సో అందుకే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా చూసి ఫైల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవేర్నెస్ అనేది ఎన్నో కార్యక్రమాల ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా, మన ఈ పోడ్కాస్ట్ ద్వారా వీ కెన్ రీచ్ పీపుల్. థ్యాంక్ యూ. అండ్ ట్యాక్స్ ప్లానింగ్కి, ట్యాక్స్ ఎవేజన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అసలు ట్యాక్స్ అలాంటి టర్మ్స్ అనేటివి ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా 100% రెండింటికి తేడా ఉంది. ట్యాక్స్ ఎవేషన్ అనేది కంప్లీట్గా ఇల్లీగల్. అంటే మనం డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బును చూపించకుండా ట్యాక్స్ కట్టకపోవడం అనేదే ట్యాక్స్ ఎవేషన్. అది లీగల్ కాదు, అది ఖచ్చితంగా ఇల్లీగల్. ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లో మనకు కొన్ని ఎగ్జంప్షన్స్, కొన్ని డిడక్షన్స్ ఉంటాయి. అంటే మనం మాట్లాడినట్టు పిల్లల ట్యూషన్ ఫీజు కట్టిన, ట్యూషన్ ఫీజు అంటే స్కూల్ ఫీజు,
మ్యూజిక్ క్లాస్, డాన్స్ క్లాస్ కాదు. ట్యూషన్ ఫీజు కట్టినా, లేకపోతే మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, చిన్న పాపకి స్పెసిఫిక్ గా కావాలని పాప అని చెప్తున్నాను, ఎందుకంటే ఇండియాలో సుకన్య సమృద్ధి స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంది. చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి, 14 ఏళ్ళ లోపు పిల్లలకి సుకన్య సమృద్ధి స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం ట్యాక్స్ ఫ్రీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది, బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పి. ఆ స్కీమ్ కింద ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, సుకన్య సమృద్ధి స్కీమ్ అని. సుకుమార్ లేదు, ఓన్లీ సుకన్య అని. సో సుకన్య సమృద్ధి స్కీమ్ మాత్రమే ఇలాంటి కాన్సెప్ట్ ఉంది. సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో బెనిఫిట్ వస్తుంది. మనం కట్టే రెంట్ పైన 80GG అనే సెక్షన్ కింద బెనిఫిట్ వస్తుంది. ఇంకో సిచ్యువేషన్ చెప్తాను. ఇవాళ రేపు మనం చాలాసార్లు చూస్తున్నాం టీవీలో, పేపర్లో యాడ్స్. ఒక కార్పొరేట్ కంపెనీ ₹1 కోటి డొనేషన్ ఇచ్చింది పొలిటికల్ పార్టీకి, 50 లక్షల డొనేషన్ ఇచ్చారు తిరుపతి టెంపుల్ కి. ఇవన్నిటికీ మనకు డిడక్షన్స్ వస్తాయి. అంటే ఒక వ్యక్తి ₹1 కోటి సంపాదిస్తే అందులో 50 లక్షలు పొలిటికల్ పార్టీకి ఇస్తే 50 లక్షల డిడక్షన్ వస్తుంది. ఆయన కేవలం 50 లక్షల పైన ట్యాక్స్ కడతాడు. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ లో లీగల్ గా ఉన్న ప్రొవిజన్స్. ఇప్పుడు డొనేషన్ తప్పించుకోవడానికి చేసే మార్గం కాదు, అతను డొనేషన్ చేసినందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చే బెనిఫిట్. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్, ఇలా గవర్నమెంట్ ఫండ్స్ డొనేట్ చేసిన పొలిటికల్ పార్టీ అదేదైనా కానివ్వండి, అది ఏ పొలిటికల్ రూలింగ్ అయినా, నాన్ రూలింగ్ అయినా, అపోజిషన్ అయినా, లోకల్ అయినా, ఏ పార్టీ అయినా, పొలిటికల్ పార్టీ డొనేట్ చేసినట్టయితే అది కూడా డిడక్షన్ వస్తుంది. బట్ ఆ పొలిటికల్ పార్టీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయి ఉండాలి. లేక మనం కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టచ్చు, పాడ్కాస్ట్ రూలింగ్ పార్టీ అని, అలా కుదరదు కదా. సో ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. సో అలా రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ డొనేట్ చేస్తే మనకు డిడక్షన్ వస్తుంది. టెంపుల్స్, అప్రూవల్స్ ఉన్న టెంపుల్స్, అక్కడ డిడక్షన్ వస్తుంది. ఇవన్నీ ట్యాక్స్ ప్లానింగ్ మెథడాలజీ. లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మెడికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కడైతే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చిందో అది లీగల్ గా మనం వాడుకుంటాం. ఆ లీగల్ గా వాడుకునే ప్రక్రియనే ట్యాక్స్ ప్లానింగ్ అంటాం. ట్యాక్స్ ప్లానింగ్ ఇల్లీగల్ కాదు, అది లీగల్. మనం ప్రాపర్టీ కొన్నప్పుడు, చాలా ఇంపార్టెంట్ విషయం, అందరికీ పనికొచ్చే విషయం, మనం ప్రాపర్టీ కొన్నప్పుడు 2 దారులు. ఒకటి సొంత డబ్బు పెట్టి ప్రాపర్టీ కొనడం, రెండోది బ్యాంక్ లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో కానీ లోన్ తీసుకొని ప్రాపర్టీ కొనడం. లోన్ తీసుకొని కొన్నామంటే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. ప్రతి నెల మనం ఈఎంఐ కడతాం. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. అందులో ప్రిన్సిపల్ రీపేమెంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇనీషియల్ గా ప్రిన్సిపల్ తక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కాలం గడిచిన కొద్దీ ప్రిన్సిపల్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఎందుకంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ తగ్గుతుంది. కాబట్టి మనం ఏదైతే ఇంట్రెస్ట్ కడతామో హౌసింగ్ లోన్ పైన, ఆ ఇంట్రెస్ట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ లో డిడక్షన్ వస్తుంది. కానీ దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. మనం ఉండే ప్రాపర్టీ అయితే 2 లక్షల లిమిట్, మనం రెంట్కి ఇచ్చే ప్రాపర్టీ అయితే లిమిట్ లేకపోవడం, ఇలాంటివన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి, ఈ బెనిఫిట్స్ అని తీసుకోవడం తప్ప? ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తున్న బెనిఫిట్సే. ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చే బెనిఫిట్స్ తీసుకొని మనం వాడుకున్నట్టయితే దీని పేరే ట్యాక్స్ ప్లానింగ్. ట్యాక్స్ ఎవేషన్ అంటే మనం కట్టాల్సిన ట్యాక్స్ ని ఇల్లీగల్ గా కట్టకపోవడం అనేదే ట్యాక్స్ ఎవేషన్. అది ఇల్లీగల్. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఫర్ కమింగ్ యాజ్ అన్ గెస్ట్ టు మై ఛానల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ.